అమ్మవారు ఎంత మాయాస్వరూపిణి అంటే అన్నీ అనుగ్రహిస్తున్నట్లే కనపడుతుంది. ఇది అనుగ్రహం కాదన్నట్లు తనే మాయని కురిపిస్తుంది. అనుగ్రహం అని తెలిసే లోపల ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నాపత్రాన్ని ఏర్పాటు చేసి ఇస్తుంది. ఆ ప్రశ్నాపత్రంలో అమ్మవారి మీద ఎటువంటి మనస్సు ఉంటుందో అటువంటి స్థాయిలో ఆ ప్రశ్నాపత్రంలో జవాబులు రాస్తూ ఉంటాం. ఆ జవాబుల ద్వారా ఏమవుతుంది, మన యోగ్యత నిర్ధారింపబడుతూ ఉంటుంది. ఆ యోగ్యతానుసారంగా జీవుడి యొక్క స్థితిగతులు తర్వాత వచ్చేటువంటిది అనుగ్రహమా ఇబ్బందా అనేటువంటిది మన మనస్సుకి మనకు అర్థమవుతూ ఉంటుంది. అమ్మది ఉన్నదంతా అనుగ్రహమే, అది అనుగ్రహం అని మనకు తెలియదు అంతే. మరి నాకెందుకని ఇంటి కష్టాలు వస్తే అనుగ్రహం ఉంటే ఏ కష్టం లేకుండా ఉండొచ్చు కదా అంటే, ఆ కష్టం ఇప్పుడు రావడం వల్ల తర్వాత ఏ లాభం నీకు జరుగుతుందో నీకు తెలియట్లా. ఒక విత్తనాన్ని భూమి లోపల వేస్తున్నాం. ఎప్పుడు వేస్తాం? ఎండాకాలంలో బాగా ఎండలు భూమిని చెట్ల కొట్టేటంత ఎండలు ఉన్నప్పుడు ఆ ఎండలోనే కూర్చుని భూమిని అంతా సాగు చేసి ఆ సాగు చేసిన వేడిగా ఉన్నటువంటి ఆ భూమి లోపల ఆ విత్తుని తీసుకెళ్ళి వేస్తాడు రైతు. ఏమవుతుంది, ఆ వేడితనానికి బాగా లోపల ఉష్ణం పుడుతూ ఉంటుంది. అలా 2 నెలలు నెలన్నర కనీసం అయిన తర్వాత అది బాగా లోపలికి భూమి విచ్చుకున్న కొద్దీ విత్తు లోపలికి వెళ్తూ ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా 4 చినుకులు పడతాయి. చినుకులు పడిన తర్వాత ఏమవుతుంది, ఇంత ఎండల్లోంచి చల్లదనం మీదకి వస్తుంది. దానిలోంచి బ్యాక్టీరియా పుడుతుంది, దానిలోంచి మొలక వస్తుంది. ఆ మొలక పెద్ద మొలక మొత్తం మొక్కగా మారుతుంది. మొలక వృక్షం అవుతుంది. వృక్షం నుంచి కావాల్సిన ధాన్యం మనకు అనుకున్న స్థాయిలో వస్తుంది. దాని ప్రకారంగా ఎండలో మొదలయ్యి వానతో నడపబడి వాన నుంచి చల్లదనం వచ్చి చల్లదనం నుంచి మళ్ళీ ఎండలోకి వచ్చేటప్పటికి నూరుతాం. అవునా కదా? ఇలా ఒక పంట పండాలంటేనే భూమిని ఇంత క్లేశ పెట్టాలి. దానిలో వేసేటువంటి ధాన్యము అంత కష్టపడాలి. ఉన్న ప్రతి ధాన్యము పండుతుందా, వేసిన ప్రతి ధాన్యము పండుతుందా అంటే లెక్క చెప్పలేం. వేసినటువంటి 100 ధాన్యాల్లో 50 ధాన్యాలు మొలకెత్తుతాయి, మిగతా 50 ధాన్యాలు అలా ఉంటాయి. అవి ఉండిపోయి కొన్నాళ్ళు అయిన తర్వాత లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చవుడు బారిపోయినటువంటి నేల అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడో దాని మీద పడాల్సినటువంటి ఒక వర్షం చునికి పడేటప్పుడు లోపల నుంచి ఎక్కడో ఒక్క ముక్క దానంతటా అదిగా మొలుస్తూ ఉంటుంది, ఒక్కటిగా పెరుగుతూ ఉంటుంది. దానికి అప్పుడు అనుగ్రహం కలిగింది, నీకు ఇప్పుడు అనుగ్రహం కలిగింది. ఏది ఎప్పుడు ఎవరికి ఎలా అనుగ్రహమో ఆ విత్తనం అలా పండాలి అంటే అంత ఇంకా లోపలికి వెళ్ళాలి. ఆ వెళ్ళిన ప్రతిసారి అయ్యో ఇది నాకు శాపం అనుకుంటే ఆ మొక్కకి మళ్ళీ ఉద్ధరణ ఉండదు. కనుక అమ్మవారు మన పట్ల ఎట్లాంటి వ్యవహారం చేస్తోందో, ఎటువంటి అనుభూతులు మనకు కలిగిస్తోందో, ఎటువంటి జీవన శైలిని మనకు అందిస్తోందో, అది 10 మందిలో మనం అదృష్టం అనుకుంటున్నామో దురదృష్టం అనుకుంటున్నామో, ఇవన్నీ వ్యవహారానికే తప్ప లోపల ఆ తల్లి ఆడేటువంటి నాటకం, దానివల్ల మనం పొందేటువంటి ఉద్ధరణ ఇవన్నీ కూడా అంత తేలిగ్గా అర్థమయ్యేటువంటి విషయాలు కావు. ఆ విషయమే ఇప్పుడు సుకన్య చరిత్రలో జరుగుతోంది. ఏ సుకన్య అయితే భర్త అనుకోకుండా తన జీవితంలోకి వచ్చాడో ఆ భర్తనే భగవంతుడు అనేటువంటి భావంతో నిరంతరం కొలుచుకుంటోంది. ఆ కొలుచుకుంటూ ఆయన శ్రేయస్సుని ఎంచుకుంటూ నిరంతరం పాతివ్రత్య ధర్మాన్ని అనుసరిస్తూ ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క జపతపాది వ్యవహారాన్ని జాగ్రత్తగా చేసేటువంటి అవకాశాన్ని తన యొక్క ధర్మ నిర్వహణ ద్వారా కలిగిస్తూ ఉన్నది. అలాంటి సుకన్య ఒకరోజు పాపం కాస్త లేటుగా లేవడం వల్ల ఆ తెచ్చుకునేటువంటి నీరు కాస్త ఆలస్యంగా తెచ్చుకోవడం అనేటువంటి అవకాశం వచ్చేటప్పటికల్లా అశ్విని దేవతల బారిన పడేటప్పటికి వాళ్ళిద్దరూ కాస్త మనస్సుని ఇబ్బంది పెట్టేటట్లుగా మాట్లాడారు. కానీ ఈవిడ శపించుదామని అనుకునేటువంటి స్థితి వచ్చేటప్పటికి అమ్మాయి అంతా కూడా పరీక్ష మాత్రమే, శపించకు, నీ భర్త, మేము ఇద్దరం కూడా అశ్విని దేవతలం, మేము ఎలాంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళం అంటే దేవతాగణములన్నిటికీ కూడా మేము వైద్యులం, దేవతా వైద్యులని మమ్మల్ని పిలుస్తారు. ఎటువంటి క్లిష్టమైనటువంటి రోగాన్నైనా మేము చక్కగా మా పద్ధతిలో బాగు చేయగలం. నీ భర్తకు ఉన్నటువంటి అంధత్వం, దాంతోపాటుగా శరీర రుగ్మత, అంటే అది మనం ఈ తపస్సు ద్వారా శరీరాన్ని ఎండగొట్టేశాడు. ఆయనకు వయసు అయిపోయిందని కాదు, ఎండగొట్టేశాడు. దానివల్ల శరీరం ఇప్పుడు ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. ఆ శరీరానికి సేవలు చేయడానికి నీకు రోజు సరిపోవట్లే, అది నిన్ను జాలిపడి చేయట్లా, నీ ధర్మాన్ని చూసి చేయాలనేటువంటి కోరిక మాకు కలిగింది. కనుక నువ్వు అనుమతి తీసుకుని నీ భర్తని కనుక మాకు అప్పగిస్తే ఆయన శరీరాన్ని కళ్ళని అన్నీ బాగు చేయించి యథాప్రకారంగా నువ్వు ఎటువంటి వయసు కలిగినటువంటి దానివో అటువంటి వయసుకి ఒక భర్త ఎటువంటి వయసుతో ఉంటే మీ యొక్క దాంపత్యం బాగుంటుందో అటువంటి వయసు మా ద్వారా మేము చేసేటువంటి ఆ సపర్యలు వైద్యం ద్వారా వారికి ఇచ్చి సలక్షణ సంపన్నుడిగా సులక్షణవతి అయినటువంటి నీకు ఆయన అప్పగిస్తాం.
మమ్మల్ని నమ్ము, నీ భర్తని మాకు అప్పగించు అని అనేటప్పటికి సుకన్య ఉంది, ఓ అలాగేనండి తప్పకుండా అని వెంటనే మాట ఇవ్వాల. మాటలో జాగ్రత్త, పొరుపుతనం కావాలి, ఆ పొదుపు రావాలి. ఆ పొదుపుతో ఏం చెప్పింది, అయ్యా ముందు నా భర్త దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళి ఇప్పుడు జరిగిన విషయం అంతా వారికి చెప్పాలి. చెప్పి వారికి అసలు ఇష్టమా లేదా, ఆ వైద్యం స్వీకరించడం వారికి ఇష్టమా లేదా ముందు కనుక్కోవాలి. దానికి వారు రెడీగా ఉన్నారో లేదో నాకు తెలీదు. పైగా నేను చేసేటువంటి ఏ సేవ పట్లైనా నాకు కాస్త ఇబ్బంది కలిగి నేను మిమ్మల్ని తీసుకొచ్చానని ఆయన ఎక్కువసానన్నా భావిస్తే నాకు వారి మనసు ముఖ్యం, వారికి కావాల్సింది ముఖ్యం తప్ప ఏదో లబ్ధి పొంది దానివల్ల నేను సుఖాలు పొందాము అనేటువంటి ఆలోచన మాత్రం నాకు లేదు. ఒకవేళ ఏదేని కారణంగా వారు వద్దు అంటే నేను అదే సమాధానం మీకు చెప్పాల్సి వస్తే మీరు కూడా మనసుని కష్టపెట్టుకోకుండా నేనేదో మనసులో పెట్టుకుని మీకు వద్దన్నాను అనేటువంటి వ్యవహారాన్ని పక్కన పెట్టి అది నా పతి నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞగా భావించి మమ్మల్ని ఆశీర్వదించి మీరు వెళ్ళిపోండి, అంతే తప్ప ఇంతకు మించి నన్ను బాధ పెట్టకండి. నేను నా భర్తని కనుక్కుని ఏ విషయం మీకు చెప్తానంది. అమ్మ మళ్ళీ నువ్వు రావడం ఎందుకు తల్లి, నీ వెనకాల మేము కూడా వస్తామన్నారు. ఆశ్రమానికి వెళ్ళారు. ఎమ్మా ఇంత లేట్ అయిందని ఆయన కాస్త విసుగుపడుతున్నాడు. ఇంత లేట్ అయిందేమి, అసలే లేట్ అయింది, నాకు మెలకు వచ్చి చాలాసేపు అయింది, దాహంగా నాలుక పిడిచగట్టుకుపోతోంది, దాహం వేస్తోంది, మంచినీళ్ళు ఇస్తామని చూస్తున్నాను అన్నాడు. స్వామి వచ్చేసానండి, ముందు ఆయన దాహం తీర్చింది, అంతే తప్ప వస్తూనే ఏమండి ఒక అద్భుతమైన విషయం తీసుకొచ్చాను మీకు చెప్తానని చెప్పి ఆ విషయంలోకి వెళ్ళా. అది మామూలుగా మనందరం చేసే పనులు అలాగే ఉంటాయి, అవునా కదా. దేనికైనా ఒక నిమిషం ఆగాలి, ఆగి అవతల మనిషికి ఇంతసేపు వదిలినందుకు ముందు వాళ్ళకి ఎటువంటి స్థితిలో ఉన్నారో, వాళ్ళకి ఏమన్నా కావాలా, అవసరాలు ఉన్నాయా ముందు తెలుసుకోవాలి. అవసరాన్ని తీర్చిన తర్వాత మాత్రమే మనం ఏమన్నా వాళ్ళతో చెప్పదలుచుకున్నప్పుడు ప్రశాంతంగా కూర్చోబెట్టి చెప్పాలి. వాళ్ళ మనస్సు బాగాలేనప్పుడు, వాళ్ళకు ఒక అవసరంగా ఉందనుకున్నప్పుడు మనకు ఉన్నటువంటి కోరికల్ని చెప్పామంటే అది అవతల వాళ్ళకి విసుగు తెప్పిస్తుంది. దానివల్ల మనసులు దూరం అవుతూ ఉంటాయి. దానివల్లే భార్యకి భర్తకి మధ్య ఒక మాట, ఒక వ్యవహారం అనేటువంటిది ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. అవన్నీ పట్టించుకోవాలి. సుకన్య చరిత్రను చదువుకుంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలా ఉండాలి భర్తతో, అంతే, అదొక్కటే తెలుసు. ఇప్పుడు ఈ శవన మహర్షి సుకన్య కథను ఎవరు చెప్పాలంటే పిల్లలకి చెప్పాలి. ముందు రోజు కూర్చోబెట్టి పిల్లలకి అర్థమయ్యేటట్టుగా చెప్పాలి. ఆ చెప్తూ భర్తకు కావాల్సిన అవసరాలన్నీ చూసింది, అంతా అయిన తర్వాత అప్పుడు ఆయన మళ్ళీ అడిగారు, ఎందుకమ్మా ఇంత ఆలస్యమైంది అని అడిగారు. అంటే స్వామి ఒక్క విషయం, నేను ఇవాళ కాస్త తెల్లవారిన తర్వాత నీళ్లు తీసుకురావడానికి వెళ్ళా. దేవతా వైద్యులు అనబడేటువంటి వారు అశ్విని దేవతలు నాకు ఎదురుపడ్డారు. వారిద్దరూ మీ ఆరోగ్యాన్ని చూసి కాస్త పాపం బాధపడి మీకు ఆరోగ్యం చేకూర్చాలనేటువంటి కోరికతో ఇక్కడికి వచ్చారు. కనుక వారిద్దరికీ ఒకసారి మీ శరీరాన్ని కానీ మీ కళ్ళని కానీ చూపించుకునేటువంటి ఆలోచన మీకుంటే వాళ్ళని పిలుస్తాను లోపలికి. కాస్త మీ శరీరం వాళ్ళు ఏమన్నా ఏ మందో ఏ చూర్ణమో ఇస్తే దాన్ని ఎటువంటి విధానంగా వాడాలో చెప్తే దాన్ని నేను జాగ్రత్తగా మీకు చెప్తా. కనుక మన ఇద్దరం కాస్త ఈ శరీరాన్ని బాగు చేసుకునే ప్రయత్నం చేద్దాము. అంత కష్టంగా ఉందా నన్ను చూడడం కోసం అన్నాడు. అనకుండా ఏం వదల్లా, అంత కష్టపడుతున్నావా నా శరీరంతో. అయ్యా కష్టం నాదని కాదు, ఆ కష్టం మీరు అనుభవిస్తుంటే చూడలేకపోతున్నాను, అది బాధగా ఉంది. మీకు అన్నీ బాగుపడితే ఇంతకన్నా మించినటువంటి సేవ మీకు చేసుకోవాలనే కోరిక కూడా నాకుంది అని ఆ అమ్మాయి చెప్పేటప్పటికల్లా సరే అయితే ఒకసారి పిలువు అని అన్నాడు. అంటే సరే పిలిచింది. బయటే ఉన్నారుగా వాళ్ళిద్దరూ అశ్విని దేవతలు, లోపలికి పిలిచింది. ఓహో వెనకాలే వచ్చారా, ఇక్కడే ఉన్నారా అన్నాడు. అంటే ఆలోచనలు ఎలా ఉంటాయో మనిషో చూడు. అవునండి నాతో పాటు మళ్ళీ నేను అంత దూరం వెళ్ళి ఒకవేళ మీరు వద్దంటే వాళ్ళకి చెప్పాలి, మీరు అవునన్నా వాళ్ళకి చెప్పాలని నేను అంటే అంత దూరం రావడం ఎందుకు, మీతో పాటు వస్తానులే అమ్మ పాపం ఆడపిల్లవని చెప్పి నాతో పాటు వచ్చారు అన్న. అయ్యా మీ శరీరాన్ని మేము బాగు చేస్తాం, మీకు ఆరోగ్యాన్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తాం, మీరు సహకరించాలి అన్నారు అశ్విని దేవతలు. ఇంతగా వచ్చి నాకు సాయం చేస్తున్నారంటే ఏం ఆశిస్తున్నారు అని అడిగారు. ఏం ఆశిస్తున్నారు? ఏదో ఒక ఆశ లేకపోతే అయితే ఊరికే రారుగా, మేమేం మీకు బంధువులం కాదుగా. పోనీ అయితే గీతే బంధువులు ఎవరికి అవుతారు? సుకన్యకు అవుతారు. ఎందుకంటే ఆవిడ సూర్యవంశ జాతీయురాలే, మీరు సూర్యుడి యొక్క కుమారులే. కనుక మీకు వాళ్ళకి ఏమవుతుంది, ఓ దూరబంధం చుట్టరికం ఏదో ఉంటుంది. ఆ చుట్టరికాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ దాకా వచ్చారంటే ఏం ఆశించి వచ్చారు? కేవలం చుట్టరికం వల్ల ఇంత దూరం రావక్కర్లేదుగా. అదేం డైరెక్ట్ చుట్టరికం కాదుగా, ఏదో ఒక వంశానికి చెందినటువంటి వాళ్ళు అంతవరకే. కనుక నా ఆరోగ్యాన్ని నేను బాగు చేసుకుంటానని మీ వల్ల నేను చెబితే ఇప్పుడు నేను మీకు ఏమి ఇవ్వాలి? ఏమి ఇవ్వకుండా అయితే అనారోగ్యం బాగుపడదుగా. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు ఇవ్వాల్సిందేగా. ఆ దక్షిణ లేకుండా ఏం చేయించుకున్నా సరైన ఫలితాన్ని కూడా ఇవ్వదుగా. కనుక మీకేం కావాలో అడగండి అన్న. మిమ్మల్ని పూర్తిగా బాగు చేసిన తర్వాత మీరు తీర్చగలిగినటువంటి కోరికనే అడుగుతాం. అది ధర్మబద్ధమైందే, ధర్మానికి అతిరిక్తమైనటువంటిది కాదు. అయితే ఆయన అన్నాడు, చెప్పకుండా మాత్రం నా దేహాన్ని మీకు అప్పగించాను, మీకు ఏం కావాలో అడగండి అన్నాడు. అంతా అయిపోయాక తీరా నేను చేయలేనటువంటి దాన్ని నన్ను అడిగితే నేను చేయగలిగింది లేదు.
అప్పుడు మళ్ళీ నా రుగ్మతలన్నీ నాకు ఇవ్వండి అని అడగడం బాగోదు కూడా, మీ వైద్యాన్ని అవమానించినట్టు అవుతుంది. కనుక నా శరీరాన్ని మీకు అప్పగించాలంటే ముందు అసలు మీరేం ఆశించి ఇక్కడికి వచ్చారో నాకు చెప్పండి. అప్పుడు చెప్పారు, అయా చవన మహర్షి, నీ వల్ల మాకు ఒక ఉపకారం కావాలి. ఆ ఉపకారం ఏమిటంటే, మేము వైద్యులం. వైద్యుడి యొక్క ధర్మం ఏమిటయ్యా అంటే, ఎక్కడ అనారోగ్యం ఉంటే అక్కడికి వెళ్తాం, ఎక్కడికంటే అక్కడికి తిరుగుతాం. ఆ ఉన్నటువంటి ఆరోగ్యవంతుల్ని మేము ముట్టుకుంటాం, వాళ్ళకు ఉన్నటువంటి రోగాన్ని బాగు చేస్తాం. ఆ బాగు చేసే క్రమంలో రకరకాల చోట్లకి వెళ్ళి రకరకాల లోకాలను తిరిగేటువంటి అవసరం మాకు ఉంటుంది. ఆ క్రమంలో ముట్టుకోకూడనటువంటి వాళ్ళు, అంటుకోకూడనటువంటి వాళ్ళు, మా లోకాలకి సంబంధించినటువంటి వాళ్ళు, నీచమైనటువంటి లోకాల్లో ఉన్న వాళ్ళు అనేటువంటి భావన, వ్యతిరేక భావన చూపించకుండా వైద్యులం కనుక ఎవరు దొరికితే వాళ్ళకి మేము వైద్యం చేస్తాం. మా అవసరం ఎవరికి ఉందో, ఎవరు మమ్మల్ని స్మరిస్తారో వాళ్ళకి మేము వైద్యం చేస్తాం. ఆ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని మీరు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతారు, నియమాలు పాటించరు, ధర్మాన్ని అంటే దేవధర్మం జాతి, దేవజాతి అనబడేటువంటి స్వర్గంలో ఉండాలి, నిత్యము అమృతాన్ని స్వీకరించాలి, ఆ సోమరసాన్ని పట్టుకోవాలి రోజు అనుకుంటే ఎలా ఉండాలో అలా మీరు ఉండట్లా అని ఇంద్రుడు మా ఇద్దరికి దేవతలం అయినప్పటికీ కూడా మేము అనాచారవంతులం అనేటువంటి ఒక ముద్ర మా మీద వేసి నిత్యం వచ్చేటువంటి సోమరసంలో భాగాన్ని మాకు ఆపేశాడు, ఇవ్వట్లేదు. ఆ సోమరసం లేకపోవడం మూలాన ఏమవుతుంది తెలియకుండానే మాకు కాస్త క్షీణించిపోతూ ఉంటాం మేము. ఆ క్షీణం అనేటువంటి క్షీణించిపోవడం అనేటువంటి లక్షణం వచ్చేటప్పటికల్లా మాకు తెలియకుండానే కొంత ఇబ్బంది లోపల కలుగుతుంది. వైద్యులమై ఉంటే అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ మేము కాస్త మానసికంగా డల్ అయిపోతున్నాం రోజు రోజుకి. ఆ చైతన్యం యథాతథంగా మాకు కావాలి అంటే సోమరసపానం మేము కూడా చేసి తీరాల్సిందే. కనుక నువ్వు గనక పూనుకుంటే నీ తపోశక్తిని కనుక, ఎంత తపోశక్తి అంటే నీ చవన మహర్షిని గురించి తెలియనటువంటి లోకం లేదు ప్రపంచంలో, జగత్తులో. కనుక నీ యొక్క ప్రశస్తి విని మేము వచ్చాం. యాక్చువల్గా వచ్చింది సుకన్య కోసం కాదు, నీ కోసమే వచ్చాం. ఆ సుకన్య యొక్క పాతివ్రత్య ధర్మాన్ని చూసాం. ధర్మాన్ని చూసి నా వంశంలో ఉన్నటువంటి ఒక స్త్రీ ఇంత పతివ్రతగా నిలిచిందనేటువంటి ఆనందాన్ని అనుభవించి తద్వారా నీ వల్ల ఒక ఉత్పత్తి అంటే నీ వల్ల ఒక లాభాన్ని కూడా పొందినటువంటి వారమై నీకు ఆరోగ్యాన్ని ఇప్పిస్తామని ఆవిడకి చెప్పాం. కనుక జరిగిన విషయం ఇది, ఉన్న విషయం ఇది. మీకు ఇష్టమైతే మీరు మేము అడిగినటువంటి సోమరసాన్ని మాకు మర్యాదపూర్వకంగా ఇప్పించగలిగితే, ఆ ఇప్పించే సమర్థత మీకుందని మాకు లోకంలో 10 మంది చెప్పారు కనుక మీ దగ్గరకు వచ్చాం. ఆ లాభాన్ని ఆశించాం కనుక మీ శరీరం అంతా బాగుపడ్డాక మాకు ఆ ఫీజు ఇవ్వండి చాలు, మేము అడిగింది మాకు ఇవ్వండి చాలు, వీల్ బీ హ్యాపీ అని చెప్పారు. చవన మహర్షి వెంటనే ఓ అంతేనా, అయితే సరే, నో ప్రాబ్లం, నేను చేస్తాను, నా ఆరోగ్యాన్ని నాకు బాగు చేసి ఇవ్వండి అన్నాడు. అయితే సరే సుకన్యకు చెప్పారు, అమ్మ నువ్వు ఏ కొలను అయితే నిరంతరము కూడా నీళ్లు తీసుకొస్తున్నావో ఆ కొలనులోనే లోపల అంతర్గతంగా ఉన్నటువంటి లోకానికి మేము తీసుకువెళ్ళి నీ భర్తని కాసేపు అక్కడ ఉంచి ఆయనకి ఎటువంటి ఆరోగ్యం ఎలా చేకూర్చాలో చూసి అటువంటి మందు వారికి ఇచ్చి చక్కగా తీసుకొచ్చి నీకు అప్పగిస్తాం, భయపడకు అన్నారు. అని మళ్ళీ వెంటనే చెప్పారు. అయితే నీ భర్తని పూర్తి ఆరోగ్యవంతుడిని చేసి తీసుకొచ్చిన తర్వాత నీ భర్త మేము ఎలా ఉంటామో అలాగే ఉంటాడు. మేము బయటికి వచ్చేటప్పటికల్లా ఒక రూపం 3 బింబాలుగా మారినట్లుగా, 3 ఛాయలుగా ఉన్నట్లుగా ఉంటాం. మా ముగ్గురులో ఏదీ తేడా ఉండదు. ఒకవేళ నువ్వు గబుక్కున్న నీ భర్తని తెలుసుకోవాలి అనుకుంటే మా ముగ్గురులో నీకు వచ్చేటువంటి పరీక్ష ఏంటంటే తెలుసుకోవాలి నీ భర్త ఎవరు అనేటువంటిది మా ముగ్గురులో నువ్వు వేరుకోవాలి. ఒకవేళ పొరపాటున నీ భర్త కాకుండా మా ఇద్దరిలో ఎవరినన్నా చూసి నా భర్తని నువ్వు అనుకుంటే అది దోషం కనుక, నీ పాతివ్రత్య దోషం, వ్రతం పాడైపోతుంది కనుక మేమిద్దరం ఏమడిగితే అప్పుడు నువ్వు అది చేయాలి. అది కూడా ఒక రూల్ ఉంది. కేవలం నీ భర్త ఇచ్చేటువంటి సోమరసపాన అర్హతని మాత్రమే మేము కోరుకోవట్లా, నీకు ఇంకో పరీక్ష కూడా ఉంది. ఆ పరీక్ష ద్వారా నువ్వు గెలవగలిగితే తద్వారా నీకు ఇంకా ఉపలబ్ధిని చేకూరుస్తాం. నువ్వు దానికి ఓకే అంటే నీ భర్తను తీసుకెళ్తావు అన్న. ఇది ఇంతకన్నా క్లిష్టమైన పరీక్ష. తీరా వచ్చిన తర్వాత ఆ ముగ్గురులో నేను తెలుసుకోలేకపోతే నా భర్తని, వీళ్ళని ఎవరినైనా నా భర్తను అనుకుంటే ముందు నా వ్రతం ఉల్లంఘన అయిపోతుంది కదా. ఇంత క్లిష్టమైనటువంటి స్థితిలోకి నేను వెళ్ళాలా? ఓ నిమిషం భర్తను అడిగింది, ఏమంటే మనం కరెక్ట్ పని చేస్తున్నామా, వెళ్తారా, అవసరమా అని. పిచ్చిదానా, నీ వ్రత మహిమ నీకు తెలీదు, నువ్వే గెలుస్తావు పదా అన్నారు. మళ్ళీ వెంటనే ఏం చెప్పారు, ఏమండో గబుక్కుని అలా అన్నాం కదా అని సైగలు చేయడానికో ఇంకో నేనే అని చెప్పడానికో ఏదైనా ముందు ఒక కోడ్ లాంగ్వేజ్ పెట్టుకుంటారేమో. మీరు మన ముగ్గురం ఒక లైన్లో నుంచుంటే మీరు చెయ్యి ఇలా అన్నారా, మేము కూడా చేతులు ఆటోమేటిక్గా ఇలా కదులుతాయి. అంటే ఒక అద్దంలో ప్రతిబింబం చూసుకుంటుంటే ఏది ఎలా కదిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సహజ లక్షణాలు ఎక్కడికి పోవు, అలానే లేని లక్షణాలు రావు. కానీ ఏ రకంగానూ మీరు మీ భార్యకి మీరు ఎలాంటి అవకాశాన్ని, మిమ్మల్ని మీరు అని చెప్పుకోవడానికి కావాల్సినటువంటి ఇది మీరు చేయలేరు సరిగా.
కనుక దాన్ని బట్టి ఆలోచించుకోండి. మీరు ఎలా ఉన్నారో అలా ఉంటారు, మేము ఎలా ఉంటామో అలా ఉంటాం, అందులో హీనత్వం రాదు. కానీ మీరేం చేసినా మాకు తెలిసిపోతుంది. అలాంటి విషయాలు కుదరవు, ధర్మబద్ధంగా ఉండాలి. అంటే ఇక్కడ ఉన్నది శవణున్నయ్యా, నేను ఆ ధర్మంగా నేను ఉంటానని మీరు అశ్విని దేవతలు నా దగ్గర వచ్చారు, మర్చిపోకండి అన్నారు. అనేటప్పుడు వీళ్ళిద్దరు సరే అయితే తీసుకుపోతామని భార్య దగ్గర పర్మిషన్ తీసుకుని ఆయన కూడా వెళ్ళాడు. అమ్మ వెళ్ళొస్తాను చక్కగా, ఈ లోపల నువ్వు వ్రతం చేసుకో, చక్కగా అమ్మవారి గురించినటువంటి నామాలు చేసుకో అంది. అవేం అక్కర్లేదు, నా భర్త ఆరోగ్యంగా రావాలి, మిమ్మల్ని గురించి తలుచుకుంటూ మిమ్మల్ని ఆరాధిస్తాను నేను, నాకు ఇంకెవరు వద్దంది. తటాకం దగ్గరికి వీళ్ళతో పాటు తను కూడా వెళ్ళింది. అమ్మ వెళ్ళొస్తామన్నారు, లోపలికి తీసుకువెళ్ళిపోయారు మనిషిని. గంట అయ్యే, 2 గంటలు అయ్యే, 3 గంటలు అయ్యే, సాయంకాలం అయ్యే, తెల్లారుతుంది, రాత్రంతా అక్కడే కూర్చుంది, ఇంకా రారు. ఓరిని అశ్విని దేవతలు ఇద్దరు నా భర్తను తీసుకెళ్ళిపోయి ఏమైనా దాచేశారా, ఇంకా మళ్ళీ రానివ్వకుండా చేసేసారా, వీళ్ళకి నిజంగా నా మీద ఏమన్నా మోహం కలిగి నన్ను దోచేద్దామని చెప్పేసి నన్ను మోసం చేయడం, నా భర్తను ఎక్కడన్నా అట్టి పెట్టేశారా, ఇన్ని భావాలు వచ్చాడు పాప వాళ్ళ మనసులో. నేను తప్పు చేశానా, అనవసరంగా పంపించానా నా భర్తని, నేను కూడా వెళ్ళుంటే బాగుండేదేమో, లేకపోతే ఇంత ధర్మ పరిపాలన చేసేదాన్ని ఆయన ఎల్లంగా లేని ఆయనతో పాటు నేను వెనకాల ఎల్లుంటే నన్ను కాదనే వాళ్ళు ఎవరున్నారు, అనవసరంగా ఒక ఆయన వదిలేశానే, ఇన్ని ఆలోచనలు వచ్చాయి. పాపం కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. నిజంగానే నా భర్త ఎవరో దేవతను నమస్కరించుకోమన్నాడు, ఇప్పుడు నమస్కరించుకోవాలా. నిజమే, చిన్నప్పుడు గురువుగారు ఇచ్చినటువంటి మంత్రం, ఆ మంత్రాన్ని ఈ భర్తని వివాహం చేసుకున్న తర్వాత ఇంక అసలు ఈయన తప్ప నాకు ఇంకో ఆలోచన లేకుండా అయిపోయింది. ఇప్పుడు భర్త ఆరోగ్యం కోసం, ఆయన తిరిగి నన్ను చేరుకోవడం కోసం ఇప్పుడు ఆ మంత్రమే నాకు ఆధారమైంది. కనుక ఆ తల్లిని మళ్ళీ అక్కడ కూర్చుని ఆ క్లీం బీజం అనబడేటువంటి ఆ కామ బీజాన్ని ఇంకా అమ్మవారిని మళ్ళీ అంగన్యాస కరన్యాసాలు చేసుకుని తన గురుదేవుడు తనకి ఎలాంటి విధానాన్ని అయితే గురువు ఉపదేశంగా ఇచ్చారో ఆ విధానంలో అమ్మవారిని పట్టుకుని ఆ మంత్రాన్ని చదువుకుంటూ కూర్చుందిట. ఆ చదువుకుని కూర్చోవడం మొదలెట్టిన తర్వాత ఇంకొక గంట కల్లా అశ్విని దేవతలు ఎవరినైతే లోపలికి తీసుకెళ్లారో ఆ తీసుకెళ్ళినటువంటి మనిషిని ఒక సుందర స్వరూపంగా మార్చి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎలా ఉన్నారు, ముగ్గురు 3 రూపాల్లో ఉన్నటువంటి అశ్విని దేవతల్లా ఉన్నారు. 2 ఉండేవాళ్ళు 3 అయ్యారన్నట్లుగా ఉన్నారు. ఎక్కడా భేదం లేదు. చర్మం ఆరోగ్యవంతంగా, శరీరం నిగనిగలాడిపోతూ, మనిషి పూర్తి యవ్వనంలో ఉండి ఆ యవ్వనంలో కనపడేటువంటి దారుఢ్యంతో, శరీర ఉల్లాసమైనటువంటి మనస్సుతో, అసలు మనసులోంచి కళ్ళల్లోంచి ఇలా తేజస్సు బయటికి ప్రజ్వరిల్లుతూ ఉండేటువంటి దేహం బయటికి వచ్చేట. ముగ్గురిని చూస్తోంది తదేక నిష్టతో. ఏం చేయాలో అర్థం కాల, ఎలా తెలుసుకోవాలో అర్థం కాల. మళ్ళీ అమ్మవారికి నమస్కారం చేసుకుని ఆ కామబీజాన్ని మళ్ళీ పట్టుకుంది. అమ్మ నీ అనుగ్రహం లేకపోతే నా భర్తను తెలుసుకునేటువంటి శక్తి నాకు లేదు, ఏం చేయాలి, నేను ముగ్గురులో ఎవరి వైపు వేలు చూపించాలన్నా నాకు భయం వేస్తోంది. ఆ భయం నుంచి ముందు నేను బయటికి రావాలి, ఆ భయం పడినా సరే దేన్ని ఎంచుకుంటానో అది నాదవ్వాలి, నా పాతివ్రత్య ధర్మం పాడవడానికి అవకాశం లేకుండా నన్ను అనుగ్రహించు అని. ఆ పాతివ్రత్య దోషం, ఆ పాతివ్రత్య అనుగ్రహం ఎంత గొప్పదంటే, ఆ వ్రతం ఎంత గొప్పదంటే, అమ్మ ఏ కామబీజంగా అమ్మ సుకన్యకి అనుగ్రహింపబడిందో 6 ఏళ్ల వయసులో, ఆ కామబీజ స్వరూపిణి అనేటువంటి ఆ తల్లి మనస్సులో ఒక అద్భుతమైనటువంటి తత్వంగా మెరిసిందిట. ఒక ఉపదేశం ఇచ్చిందిట. అమ్మ ఒక్క విషయం గుర్తుంచుకో, దేవతలకి కనురెప్పలు పడవు అంతే. ఇంకేం చెప్పలేదు ఆవిడ, సింపుల్గా ఒకటే విషయం చెప్పింది, దేవతలకి కనురెప్పలు పడవు తల్లి అంతే. వాళ్ళు ఏమన్నారు పైగా లోపలికి వెళ్ళినప్పుడు, ఎవరి సహజ గుణాలు వాళ్ళకు ఉంటాయి, అవతల వాళ్ళకి సహజ గుణాలను అతిక్రమించి సైన్యం చేస్తే మాత్రం ఒప్పుకోం. అంతమించి మా దేవతల లక్షణాలు మాకే ఉంటాయి, మనిషి లక్షణాలు మనుషులకే ఉంటాయి. ఆ లక్షణాన్ని అవధరించి, అంటే వాళ్ళు కూడా తెలియకుండానే ఒక క్లూ ఇచ్చి ఇవ్వనట్టుగా వెళ్ళారు. వాళ్ళు కూడా ఆ క్లూ అని తెలుసుకోలేకపోయింది. సహజ గుణాలు ఉంటాయి కానీ ఎలాంటి అవతల వాళ్ళకి ఎలాంటి సిగ్నల్స్ ఇవ్వడానికి వీల్లేదనే విషయం మీద ఆగిపోయింది. తెలుసుకోవాల్సి వచ్చేటప్పటికల్లా ఎలా తెలుసుకోవాలో అర్థం కాకుండా మళ్ళీ జగన్మాతృక పాదాలను ఆశ్రయించింది. ఆ జగన్మాత చెప్పినటువంటి విధానంలో ఒక్క నిమిషం కనురెప్పలు ఎవరికి పడట్లేదో గ్రహించింది. అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళు స్తంభించిపోయినటువంటి కనురెప్పలతో చూస్తూ ఉన్నారు. మధ్యలో ఉన్నటువంటి వాడు మాత్రం 1కి 10 సార్లు కనురెప్పలు వేస్తూనే ఉన్నాడు. వెళ్ళి భర్త పాదాలకు నమస్కారం చేసేటప్పటికి ఏమైంది, ఉన్నట్టుండి స్వర్గం నుంచి పూలవానలు పడ్డాయి. ఆ తల్లి యొక్క పతివ్రత ధర్మం అలాంటి. ఆ ధర్మానికి దేవతలందరూ కూడా ఆనందించారట. వాళ్ళ కోరిక ఏమండి, ఇక్కడ సుకన్య రాజు యొక్క సామాన్యమైనటువంటి ఒక రాజు యొక్క కూతురు, ఈవిడ పతివ్రత ధర్మానికి దేవతలు ఎందుకు ఆనందించారు అంటే, ఎక్కడ ప్రతిదానికి ఒక కనెక్టివిటీ పెట్టకుండా మాత్రం దేవిభావతం వ్యాసులు వారు రాయన. ఈ వచ్చినటువంటి అశ్విని దేవతలు ఆ దేవతా వర్గానికి స్నేహితులు. వాళ్ళకి బాధ ఏంటంటే, మా అశ్విని దేవతలకి సోమరసం అందనటువంటి వాళ్ళని ప్రణాళికాబద్ధంగా సుకన్య దగ్గరికి పంపించారు. శవన మహర్షి ఆరోగ్యం బాగు చేయమని. అది ఓకే చేస్తే ఆయన ఒక్కడే నీకు ఆ సోమరస పాన అర్హతని ఇస్తాడనేటువంటి విషయం వాళ్ళు చెప్పంగానే అశ్విని దేవతలు ఇక్కడికి వచ్చారు. కనుక వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు, ఏం జరుగుతుందో చూద్దామని. ఎప్పుడైతే ఈ శవన మహర్షిని కనుక్కుని సుకన్య పాదాలకు నమస్కరించిందో, అబ్బా ఇలాంటి అద్భుత దృశ్యానికి మనందరం సాక్షిభూతులమయ్యామని
ఆ దేవతా పుష్పాలన్నింటినీ కూడా వీళ్ళిద్దరి మీద వర్షింపజేస్తూ చక్కగా ఆనందాతిరేకాలతో వీళ్ళిద్దరికి స్వాగతం చేశారు. వెంటనే చౌట మహర్షి అన్నాడు, అయ్యా మీరు చేసినటువంటి వైద్యానికి ఆనందం, చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చారు, నా భార్యకి మనస్సు తృప్తి పడింది. ఏ బాధ అయితే నేను పడుతున్నానని పాపం ఆవిడ కూడా అదే బాధను అనుభవిస్తుందో ఇంతకాలంగా, ఆ బాధ నుంచి తాను విముక్తురాలైంది. మీరేది కోరారు? స్వర్గంలో ఉన్నటువంటి ఆ నిత్య హోమయాగాది క్రతువులు ఏవైతే జరుగుతాయో ఆ క్రతువుల ద్వారా ఏ సోమరసం అయితే నిరంతరం అమృతంగా జగత్తుని ఈ స్వర్గాన్ని నిలబెడుతూ ఉంటుందో ఆ అమృతపానార్హతని నా ద్వారా మీరు స్వీకరించాలని కోరుకుంటున్నారు. తప్పకుండా చేద్దాం. ఏ క్షేత్రంలో అయితే మీరు వచ్చారో, ఏ క్షేత్రాన్ని ఆధారంగా చేసుకుని నేను ఇన్ని సంవత్సరాల పాటు, ఇన్ని యుగాల పాటు కూర్చుని ఇక్కడ తపస్సు చేసుకున్నాను, ఈ క్షేత్రంలోనే అంబాయాగం చేద్దాం, అంబాయాగాన్ని సంకల్పం చేద్దాం. ఆ అంబాయాగానికి నేను ఎలాగూ మొత్తం దేవతా వర్గాలన్నింటినీ కూడా ఆహ్వానించాల్సిందే. అందరికీ ఆహ్వాన పత్రికలు పంపిస్తాను. ఋత్విక్కులు వస్తారు, ఇంద్రుడు కూడా వస్తాడు. ఆ ఇంద్రుడు పక్కనే, యాక్చువల్గా చెప్పాలంటే ఇంద్రుడి తర్వాత వచ్చేటువంటి నామం అశ్విని దేవతల నామమే అవుతుంది ఆవాహనలో. అటువంటి అశ్విని దేవతల ముందు ఇంద్రనామాన్ని పిలిచి ఇంద్రుడికి ఒక ఆసనాన్ని, ఉచితాసనాన్ని చూపించి ఆయన తర్వాత ఆయన పక్కనే అశ్విని దేవతలిద్దరికీ కూడా మంత్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళిద్దరిని కూర్చోబెడతా, మంత్రాన్ని పునరుద్ధరిస్తా. అలా వచ్చి ఇంద్రుడి పక్కనే కూర్చుని సోమరసాన్ని ఇంద్రుడితో పాటుగా స్వీకరించేటువంటి అర్హతని నేను తప్పకుండా వాళ్ళకి ఇస్తాను అని ప్రమాణం చేశాను. వెంటనే మామగారికి లోపల కబురు పెట్టాడు. కబురు పెట్టే లోపలే ఈ లోపల ఏమైంది, అశ్విని దేవతలు నమస్కారం చేసుకున్నారు. తప్పకుండా స్వామి, మీ ఆహ్వానాన్ని అందుకుని మీరు ఎప్పుడు ముహూర్తం చెప్తే ఆ సుముహూర్తంలో మేమందరం కూడా వస్తాం, మీరు చేసేటువంటి అంబాయాగంలో మేమందరం కూడా పాలు పంచుకుంటామన్నారు. ఆశీర్వదించారు, వెళ్ళిపోయారు. ఈ లోపల సుకన్య అటు ఇటు తిరుగుతోంది. ఈ చౌన మహర్షి కూడా ఎప్పుడూ లేనంత ఉత్సాహం శరీరానికి వచ్చింది. చక్కగా ఆశ్రమాన్ని బాగు చేసుకుంటూ యాగానికి త్వరలో ఇక్కడ జరగబోతోంది కనుక ఎంత ఏరియా ఉంటే ఆ అంబాయాగం అనేటువంటి చేయడానికి వచ్చినటువంటి అతిథులకు కావాల్సినటువంటి మర్యాదలు చేయడానికి ఎక్కడ ఏ క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలి అంతే తప్ప మనం అనుకోవచ్చు, అరే ఇంతకాలం అయింది కదా, మంచి శరీరం వచ్చింది కదా, ఆ శరీరానికి కాసేపు కూర్చోబెట్టుకుని భార్యతో కులాసాగా ఒక కబురు చెప్పుకోవడము, కాసేపు టీ పెట్టుకుని తాగడము ఏదో చేయొచ్చు కదా. ఇలా అశ్విని దేవతలు వెళ్ళంగానే అలా వెంటనే మళ్ళీ కార్య ఫీల్డ్లోకి దిగిపోయి మళ్ళీ వర్క్లో పడిపోవడం ఎందుకు? మనుషులు అన్నాక ఆ మాత్రం ఉండాలి కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఏ ఫీజ్ అయితే, ఏ కార్యార్థమై అశ్విని దేవతలు తనకి బాగు చేశారో ఆ కార్యంలో వాళ్ళకి తగినటువంటి తృప్తిని ఇవ్వకుండా ఈ దేహాన్ని అనుభవిస్తే అది కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞతాభావాన్ని కాదు, కృతజ్ఞతాభావంతో ఉండాలి. అవతల వాళ్ళని పూర్తిగా తృప్తిపరిచిన తర్వాత మాత్రమే వాళ్ళ ద్వారా పొందినటువంటి సుఖాన్ని అనుభవించేటువంటి యోగ్యత గృహస్థాశ్రమ ధర్మంలో పొందాలి. అది ధర్మం అంటే. అటువంటి ధర్మాన్ని పాలించినటువంటి వాడికి ధర్మఖేదం జరిగేటువంటి అవకాశం లేదు. అటువంటి క్లేశాలు వాడి జీవితంలోకి రావడానికి అవకాశం లేదు. అందుకని ఏం చేశారు, ముందు చేయవలసినటువంటి ఈ శరీరం నాకు ఇవ్వబడింది కనుక అంబాయాగం అనేటువంటి దాన్ని సంకల్పించాను కనుక ఆ సంకల్పపూరితంగా ఇప్పుడు మన ఇద్దరం ఏం చేయాలి, ఇద్దరు తలో పని నిర్వహించుకున్నారు, లిస్ట్ రాసుకున్నారు, ఎవరి పనిలో వాళ్ళు మునిగిపోయారు. ఈ లోపల తండ్రి గారు అప్పటికే పాపం కూతుర్ని చూద్దామనిపించి గబగబా వస్తున్నారు. వస్తుంటే ఈ లోపల ఏమైంది, కుటీరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి యువకుడు అక్కడ చుట్టుపక్కల తిరుగుతుంటే అమ్మా నేను అనుకున్న తప్పు చేసింది నా కూతురు. ముందు ఆలోచన ఏమొస్తుంది, నా అల్లుడు తిరగలేనివాడు, లోపల ఎక్కడో కుటీరంలో ఉండుంటాడు, ఈ అబ్బాయి అయితే నా కుమార్తెని ఇష్టపడి ఉండాలి, దాన్ని ఒప్పించడం కోసం ఇక్కడ తిరుగుతూ ఉండాలి, లేదు నా బిడ్డకే పిల్లవాడి మీద మనసు వచ్చి ఇక్కడ తీసుకుని వచ్చి ఉండాలి. ఏం జరిగినా ఈ రెండు విషయాల్లో ముందు ధర్మం పాడైపోయింది అని వెంటనే వచ్చి ఖడ్గం తీశాడు. ఎవరు నువ్వు చెప్పు, ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అంటే మావయ్య గారు రండి. ఎవరు మావయ్య గారిని? నా అల్లుడు లోపల ఉన్నాడు, నేను వెళ్ళి పలకరించగలను, నువ్వు నన్ను పలకరించక్కర్లా, నా అల్లుడిని నేను తెలుసుకోలేనా అన్నాడు. వెంటనే లోపల నుంచి అమ్మాయి వచ్చింది. నాన్నగారు నమస్కారం అంది. నీ నమస్కారాలు నాకు అక్కర్లా, నేను చెప్తూనే ఉన్నా ధర్మం పాడవుతుంది, తప్పు చేయకు, నేను వివాహం చేయను, వేరే యోగ్యుడైనటువంటి వాడిని తీసుకొస్తానన్నా. అబ్బెబ్బే అత్రి అన్నావు, అనసూయ అన్నావు, ఛాయ అన్నావు, సంజ్ఞ అన్నావు, శివుడు అన్నావు, సూర్యుడు అన్నావు, ఏం చేసావు నా అల్లుడేడి అడిగాడు. వెంటనే జరిగిన వృత్తాంతం అంతా కూడా చక్కగా చెప్పాడు అల్లుడు. చెప్పేటప్పటికి ఏమైంది, బా లోపల నుంచి ఆనందం, నా అల్లుడైనా నిజమా, ఇంత శరీరమా, ఇంత ఆనందమా, ఇంత ఆరోగ్యమా, నా తల్లి ఇంత పుణ్యం చేసుకుందా, అవునులే చిన్నప్పటి నుంచి కామబీజాన్ని పట్టుకుంది, నా పిల్లని నేను అన్యాయం చేశానని బాధపడ్డా, ఎందుకు చేస్తుందా తల్లి, జగన్మాత ఉండగా నాకేం తక్కువ, ఇప్పటిదాకా అందులో భయాల్ని ఎత్తుక్కున్నాడు. ఆ భయాల్ని పోగొట్టేటంత అనుగ్రహం వచ్చేటప్పటికల్లా ఇది అనుగ్రహమే అనే విషయం ఇప్పటికి అర్థమయ్యేటప్పటికల్లా నిజమే, నేను చేసిందంతా పుణ్యమే, నా కూతురు అంతా మంచి. మనిషి యొక్క సహజ లక్షణం
ఏం చేస్తున్నావో అది అమ్మ ప్రేరణ అని తెలియటల్లా. అది అనుభవంలోకి వచ్చి సుఖంగా పరిణమించిన తర్వాత అవును నాకు ముందే తెలుసు నా కూతురు అదృష్టవంతురాలు అనుకుంటాను. ఇదంతా కర్మబద్ధమైనటువంటి విషయాలండి. ఇదంతా కర్మను నిర్దేశించేది ఆ తల్లి అనుగ్రహమే ఇదంతా అని మొదటి నుంచి నమ్మితే ఈ వైవిధ్యమైనటువంటి భావాలు ఒకేసారి మనసులోకి పొగడు చూపేటువంటి అవకాశం ఉండదు. అంతా జగన్మాతృక రచనే. దీన్ని నమ్మితే ఇక్కడ సుఖము లేదు, దుఃఖము లేదు, ధర్మము లేదు, అధర్మము లేదు. నువ్వు ధర్మం చేస్తున్నటువంటి దానిలో కూడా అధర్మం చూస్తున్నావు అంటే నీలో ఏదో మానసికమైనటువంటి ఇబ్బంది ఉంది. ఆ ఇబ్బంది ఉంది కనుకనే పిల్లవాడిని చూసేటప్పటికీ ఓ నా పిల్ల ఏదో తప్పు చేసిందనే భావన కలిగింది. అదే నా పిల్ల తప్పు చెయ్యదు, ఆ జగన్మాతృక అనుగ్రహం నా మీద ఉంది, నేను ధర్మాన్ని వీడలేదనేటువంటి నమ్మకం నీకుంటే ఎవరు కనపడినా సరే ముందు మర్యాదగా వెళ్ళి మాట్లాడే విషయం కనుక్కుంటావు. కనుక మనస్సు బాగున్న చోట అనుమానం రాదు. గుర్తుపెట్టుకుని ఇది మనందరికీ లెసన్. ఇది ఏదో చవన మహర్షి కథ చెప్పుకోవడం కాదు, సుకన్య కథ చెప్పుకోవడం కాదు, ఇది మనందరి కథ. ఒక మనిషిని దోషభూయిష్టమైనటువంటి ఆలోచనలతోనో దోషభూయిష్టమైనటువంటి మనసుతోనో చూసామంటే మనలో ఉన్న దోషాలు ఆటోమేటిక్గా అవతల మనిషికి ఆపాదించి చూస్తాం. అవతల మనిషిలో దోషాలు ఉండవు. ఉన్నా అది దోషమని నీకు తెలుస్తుందంటే మనం రెండో రోజు ప్రవచనంలో చెప్పుకున్నట్టుగా ఒక మనిషిలో దోషాలు కనపడుతున్నాయి అంటే ముందు ఆ దోషాలు నీలో ఉన్నాయి కనుకనే దాన్ని తెలుసుకోగలిగేటువంటి స్థితికి నువ్వు వస్తున్నావు. కనుక దోషాలు వెతుకుతూ కూర్చుంటే అధర్మమే కనపడుతుంది. ధర్మం నిలవాలి అంటే నువ్వు నిస్సారమైనటువంటి స్థితిలో, నిస్సందేహ స్థితిలో నిరంతరము నీలో ఉన్నటువంటి ఆ ధర్మ జిజ్ఞాసకి ఆయువు పోయాలే తప్ప, నీళ్లు పోసి పెంచాలే తప్ప అధర్మయుతమైనటువంటి అనాలోచితమైనటువంటి నిస్సారమైనటువంటి భావాలకి నువ్వు పెంచి పోషించడానికి అవకాశం లేకుండా ఉండాలి. నిస్సారవంతమైనటువంటి భూమిలో ఒక విత్తును వేసి దాన్ని సారవంతంగా చేసిన ఋతువుని అంటే కాలధర్మాన్ని అనుసరించి ఆ ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి విత్తు కూడా తన ఒరిజినల్ స్థితిని అంటే సహజ స్థితిని కోల్పోయి దానిలోంచి పచ్చని మొక్కని బయటికి తీసుకురాగలుగుతుంటే ధర్మం అనేటువంటి బీజాన్ని, సత్యం అనేటువంటి బీజాన్ని, అహింస అనేటువంటి బీజాన్ని నీ మనసులో నువ్వు నిలుపుకోగలిగితే అది కాల ప్రమేయం ద్వారా తప్పనిసరిగా ఎప్పటికైనా అద్భుతమైనటువంటి పంటని, ఒక వ్యవహారాన్ని నీకు ఇస్తుంది. ఆ పంట ఏం చేస్తుంది? నీలో ఉన్నటువంటి తాపత్రయాల్ని తగ్గించేస్తుంది. ఆ తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక. అటువంటి తాపత్రయాలు తగ్గించుకునేటువంటి మార్గంలోకి నువ్వు వెళ్ళాలి. కనుక నీ మనసులో వచ్చేటువంటి ఆలోచనలు ఎదుటి మనిషిని జడ్జి చేసేటప్పుడు నీ ఆలోచనలతోనూ నీ దృష్టికోణంతోనూ ఎప్పుడు ఎదుటి మనిషిని జడ్జి చేయకు. ఎప్పుడైనా సరే అందుకనే మంచి విషయం చెప్తారు, ఎదుటి మనిషిని జడ్జ్ చేసేటప్పుడు ముందు ట్రై టు వాక్ ఇన్ హిస్ షూస్ అని చెప్పి ఒక ఇంగ్లీష్ సామెత ఉంటుంది. అది నేను కరెక్ట్గా చెప్పానో లేదు నాకు తెలియదు, నాకు తెలుగే సరిగ్గా రాదు, ఇంగ్లీష్ అంతకన్నా రాదు. కాకపోతే చెప్పే విషయం ఏంటంటే అవతల మనిషి చెప్పుల్లో కాళ్ళు పెట్టి తిరిగితే తప్ప వాడికి ఏం బాధ ఉందో అర్థం కాదు నీకు. నీ చెప్పులో నువ్వు కంఫర్టబుల్గా ఉండి వాడు తప్పు చేస్తున్నాడని మాట్లాడినంతసేపు నువ్వు అధర్మం చేసిన వాడివే అవుతావు. కనుక ఎప్పుడు కూడా అవతల మనిషిని అంత తేలిగ్గా నువ్వు ఊహించేయకు, వాడి పరిస్థితుల్ని నువ్వు జడ్జ్ చేసే ప్రయత్నం చేయకు. నెంబర్ 1. నెంబర్ 2, అవతల మనుషుల్లో ఉన్నటువంటి ఆ విషయాలకి ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇచ్చి వినడం నేర్చుకో. విని ఆ విన్నదానికి వెంటనే సమాధానం చెప్పాలని ఎప్పుడు కూడా ప్రశ్న అడగకు. అవతల మనిషి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి వాళ్ళ మనస్సుతో వాళ్ళు మాట్లాడే ప్రతి విషయాన్ని కూడా గ్రహించే ప్రయత్నం చేయి. అంతే తప్ప ఇలా విషయం రాగానే అలా అనాలోచితంగా అవతల వాడి మీద ప్రశ్నని సంధించాలనేటువంటి కోరికని విడనాడు. ప్రశ్న ఎప్పుడు కూడా అధర్మమే. ఆ ప్రశ్నకు వచ్చేటువంటి సమాధానాన్ని మనస్సుతో వినగలిగితే మరి ప్రశ్న పుట్టకుండా ఉంటుంది. అటువంటి సమాధానం అవతల వాళ్ళ నుంచి వచ్చేదాకా నువ్వు మౌనాన్ని వహించు. దానివల్ల అవతల మనిషి నిజంగా తప్పు చేస్తే ఆ తప్పు గురించి కూడా గ్రాహ్యత నువ్వు చెప్పకుండానే వాడికి కలుగుతూ ఉంటుంది. ఇది ఎంత పెద్ద నీతి సూత్రమో చూడండి. అవతల వాడిని నువ్వు తప్పుని ప్రూవ్ చేయక్కర్లా, వాడు ఏం చేశాడో యథాతథంగా చెప్పేదాకా నీ భావాలను అసలు వాడి వైపుకు ప్రకటన చేయకు. చెప్పేదంతా చెప్పని నీ మొహం చూసి వాడే ఉన్నదానికి ఉన్నది బెటర్గా సమాధానం చెప్పడానికి ఇంకా అల్లుకుంటూ ఉంటాడు. ఆ అల్లిక జిల్లికలో నిజంగా తప్పు చేసిన వాడైతే తప్పును ఒప్పేసుకుంటాడు తెలియకుండానే. వాడు చేసిన తప్పని వాడే ఒప్పుకునే స్థితికి వాడికి వస్తాడు. ధర్మం చేస్తే అంతసేపు నువ్వు ఆలోచించకల్లా ఒక్క మాట వాడి నోట్లోంచి సూటిగా బయటకు వచ్చేటప్పటికి ఆ ధర్మం అని నీకు తెలిసిపోతుంది. మరి ప్రశ్నించాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. కనుక ఒక మనిషి అంత తేలిగ్గా నీ ఎదురుకుండా రాడు, రుణానుబంధ రూపంలోనే వస్తాడు. ఆ రుణానుబంధాలన్నీ కూడా ఎక్కడివి? ఇదివరకు జన్మల్లోనూ ఇదివరకు కాలంలోనూ నువ్వు చేసినటువంటి ప్రారబ్ధ దోషములే, కర్మాచరణలో వచ్చేటువంటి వైక్లభ్యాలే. ఆ రుణగ్రస్తులైనటువంటి వాళ్ళు నీ ఎదురుకుండా ఉన్నప్పుడు వాళ్ళు నీకు రుణగ్రస్తులు అనుకున్నా, నువ్వు వాళ్ళకి రుణపడ్డావనుకున్నా, మీ ఇద్దరి పరంపరలో ఆ రుణాలు తీర్చుకునేటువంటిదే ధర్మం తప్ప రుణాలు పెంచుకుంటూ అధర్మాన్ని పెంచుకుంటూ వ్యవహారికమైనటువంటి విషయాలు పెంచుకుంటూ మళ్ళీ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు అంటిసా చేసుకుంటూ మళ్ళీ ఆ పెంకిలంలోనే ఎదురు పడుతూ ఉంటే మళ్ళీ జన్మ పరంపర అనేటువంటిది పెరుగుతూనే ఉంటుంది. అటువంటి జన్మ పరంపర నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేయాలి తప్ప ఆ జన్మ పరంపరలో ఉండిపోయి అందులో
కూడుకుపోయి చివరికి ఎన్ని రకాల జన్మలు ఉన్నాయో అన్ని రకాల జన్మలు, అన్ని జాతుల్లోనూ 34 లక్షల జన్మలు ఎత్తుతూ ఇంక ఇక్కడే ఇదే సత్యం ఇదే నిత్యం అని భ్రమిస్తూ ఉన్నంతకాలం నువ్వు నరకంలో పడినట్టే లెక్క. ఇంక నీకు స్వర్గం రాదు. కనుక నరకం నుంచి స్వర్గం వైపుకి వెళ్ళాలంటే ఏం చేయాలి? నరకం నుంచి స్వర్గం వైపుకు ప్రయాణం చేయాలంటే ఏం చేయాలి? అసలు నువ్వు ఉన్నది స్వర్గం అనే విషయం ముందు నీకు అనుభూతిలోకి రావాలి. అప్పుడు ఎప్పుడైతే నువ్వు స్వర్గంలో ఉన్నావో నరకమైనటువంటి ఆలోచనలు నీలోకి రావు. కనుక ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి. ఆ పాజిటివ్నెస్ ధర్మం, అంతే. ఇంకా అంతకుమించి ఏమీ లేదు. ఇప్పుడు సుకన్యా చౌనలు ఎదురు చేసింది ఏమిటి? ధర్మాన్ని ఆచరిస్తూ పోయారు. అక్కడ అధర్మం ఒకవేళ పొడసూపినా వీళ్ళిద్దరి ధర్మ మార్గం 10 మందికి అనుసరణీయమైంది తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా ధర్మాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయాల. ఇది అద్భుతమైనటువంటి గృహస్థాశ్రమ ధర్మం. ఈ ధర్మాన్ని పట్టుకున్న వాడికి మోక్షం కరతలా మనకం. అదే ఇక్కడ మనకి ఈ కథలో చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే తండ్రి ఆనందించాడో ఆయన కళ్ళల్లోంచి అశ్రుధార గారిపోతుంది. కూతుర్ని అల్లుడిని చూసేటప్పటికల్లా అమ్మ మీ అమ్మ వస్తానంది కానీ భయపడింది. మళ్ళీ నువ్వు ఏ బాధపడుతున్నావో ఆ బాధలో నిన్ను చూడడం ఇష్టం లేకుండా అయిపోయింది. అమ్మని కూడా తీసుకొస్తానమ్మా అని చెప్పాడు. అప్పుడు వెంటనే అల్లుడు చెప్పాడు, మావయ్య గారు ఒక్క నిమిషం, ఇంకో 2 రోజులు ఇక్కడ అమ్మాయి యాగం చేస్తున్నాం, మీరు వెళ్ళండి, రాజ్యానికి వెళ్ళండి, కావాల్సిన సంభారాలు మీకు కూడా లిస్ట్ రాసా. నా అల్లుడికి నేనేమి ఇవ్వలేకపోతున్నానని బాధపడుతున్నారు కదా. రాజ్యంలో ఉన్నటువంటి ధార్మికమైనటువంటి డబ్బు 10 మంది నుంచి సేకరించి రాజ్య ఉద్ధరణ కోసం ఏ డబ్బునైతే మీరు కోశాగారంలో పెట్టారో అందులో ఒక 5%, 5% తీసుకురండి. ప్రతి మనిషి కూడా చేయాల్సినటువంటి ధార్మిక విషయం. మనం సంపాదించే దానిలో 5% తప్పనిసరిగా దైవం కోసం పక్కన పెట్టాలి, దైవ కార్యాల కోసం పక్కన పెట్టాలి. సత్యం సత్యం పునఃసత్యం. కానీ ఎట్టి పరిస్థితుల్లో ధర్మం కోసం నిలబడాలి మనిషి. అదే చెప్పాట రాజుగారికి. అయ్యా మీరు సంపాదించేటువంటి సంపాదనలో ఏ రాజ్యాన్ని అయితే ఆధారంగా చేసుకుని 10 మందికి ఆధారమై 10 మంది జీవితాన్ని బాగు చేస్తున్నారో ఆ ధర్మబద్ధమైనటువంటి సంపాదనలోంచి ఒక 5% తీసుకురండి. ఈ లోపల నా తపోశక్తి ద్వారా మిగతా సంబరాలు నేను చేసుకొస్తా. అత్తగారిని, మిగతా బంధువర్గాన్ని, సైనికుల్ని, చక్కగా ఇక్కడ మనకి సహాయం చేసేటువంటి ఋత్విక్కుల్ని ఆ లిస్ట్ కూడా రాశా. ఎవరెవరు వస్తే ఈ కార్యక్రమం ఎంత బాగా జరుగుతుందో ఒక లిస్ట్ రాశా. వాళ్ళందరినీ సంప్రదించండి. మీ కార్య భారాన్ని మీ మీద పెడుతున్నా అని అంటే ఇదంతా భారం కాదు నాయన, ఆనందం నాకు, తప్పకుండా చేసుకొస్తా అని పాప అల్లుడి ఇచ్చినటువంటి లిస్ట్ అంతా దగ్గర పెట్టుకున్నాడు. మామగారు రాజ్యం వైపుకి వెళ్ళిపోయాడు. ఈ లోపల సుకన్యా చౌనలు ఇద్దరు కలిసి చక్కగా ఒకళ్ళొకళ్ళు ఆనందాన్ని పంచుకుంటూ పనులు చేసుకుంటున్నారు. ఇన్నాళ్ళు ఏమని జరిగింది? ఆనందం ఉంది. ఆనందం ఎంతవరకు ఒప్పుకున్నటువంటి దాన్ని యథాతథంగా దృష్టి అటు ఇటు పోతుందేమో అనేటువంటి భయం ఒక పక్క ఉండగా ఆ భయాన్ని అధిగమిస్తూ ఉండేటువంటి మౌనాన్ని ఆధారం చేసుకుని ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఏమైంది? ఏ మార్గాన్ని మనం అవలంబించామో అది ధర్మమే. ఆ ధర్మం సుఖాన్ని ఇస్తుంది. ఎప్పటికైనా ధర్మం వల్ల నువ్వు సుఖాన్ని పొందవు. ధర్మో రక్షతి, ధర్మము వల్ల రక్షణ అనేటువంటిది వస్తుంది. ఆ రక్షణ అనేటువంటిది ఎప్పుడైతే సుఖస్వరూపంలో వీళ్ళిద్దరికి అనుభవయోగంలోకి వచ్చిందో ఇద్దరు ఆ ధర్మాన్ని చక్కగా ఉండర్లు అనుభవిస్తూ చక్కగా నవ్వుకుంటూ, మంచిని దాహం అనిపిస్తే ఇవి తాగే ముందు వాళ్ళ ఆయనకి తీసుకురావడం. ఆయన కనిపించినప్పుడు ఇన్నాడు నువ్వు ఇచ్చావుగా నేను ఇస్తాను అని ఆయన కూడా గబగబా మంచినీళ్ళ దగ్గరికి వెళ్ళి ఓ చెంబు ఓ గ్లాస్ ఆయన తీసుకుని ఇంకో గ్లాస్ ఆవిడకి ఇవ్వడం. పోండి ఎప్పుడు ఇంకో 2 గ్లాసులు తాగితే మళ్ళీ తోముకోవాలి, నేను ఒకే గ్లాసులో మీరు సగం తాగి నాకు ఇవ్వండి అని ఆవిడ అడగడం. ముందు నువ్వు తాగి నాకు ఇవ్వమను. ఈ చిన్న చిన్న విషయాలు ఎంత ఆనందాలు ఉన్నాయా లేదా? ఆనందం అనుభవిస్తున్నారు అనిపిస్తేనే అబ్బా సుకన్య బాగుందిట, వాళ్ళ ఆయన బాగున్నాడు అనగానే మన పిల్లి ఏదో అత్తారింట్లో చాలా ఆనందంగా ఉందనే భావన మనందరికీ కలుగుతుంది కదా. ప్రతిదాన్ని మనదనిపించుకోవడం, ఆ మనది బాగుండాలనిపించుకోవడం, ఆ బాగున్నది ధర్మం వల్ల సిద్ధించింది అనుకోవడం, ఆ ధర్మం మనం కూడా ఆచరించాలనడం. సుకన్య మన ఇంటి పిల్ల అనిపించినప్పుడు ధర్మం మన ఇంట్లో ఉన్నటువంటి యజమాని అవ్వాలిగా, అంతే కదా. సుకన్య మన బిడ్డ, ధర్మం మన ఇంటి యజమాని. ఆ 2 బాగున్నప్పుడు కదా ధర్మం వల్ల అర్ధకామ మోక్షాలు 2-3 కూడా కలుగుతాయి. ఈ భావన ఎప్పుడైతే మన మనసులోకి వస్తుందో లోపల నుంచి ఆ ధర్మాన్ని పట్టుకోవాలనేటువంటి సంకల్పం దీక్షగా వస్తుంది. అటువంటి దీక్ష పొందినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారు? ఇదే అసలైనటువంటి కర్మాచరణ అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముతారు. అలా అంబాయాగానికి అన్నీ రెడీ చేసుకున్నారట. అన్నీ రెడీ చేసుకునే శుభముహూర్తం వచ్చేసింది. ఇంద్రుడితో సహా అందరికీ కబురు పెట్టారు. అయ్యా ఆహ్వానిస్తాం, వచ్చి యజ్ఞశాలలో మీకు ఉచితమైనటువంటి స్థానాలు ఏవైతే మేము అనుకుంటామో ఆ స్థానాల్లో వచ్చి చక్కగా మీరు ఉపవసించండి అని చెప్పి కూర్చున్నారు. మంత్రాలు ఒక్కో మంత్రం జరుగుతోంది. మంత్రానుష్ఠానంగా ఏ దేవత ఆహ్వానం జరుగుతుందో ఆ దేవతలో బ్రహ్మగారు వచ్చారు, విష్ణుమూర్తి వచ్చాడు, శివుడు గారు వచ్చారు, తర్వాత ఇంద్రుడు గారు ఆవాహనం చేయబడ్డారు. ఆ ఇంద్రుడు గారి మంత్రం వచ్చిన వెంటనే అశ్విని దేవతా మంత్రం కూడా వచ్చింది, వాళ్ళు కూడా వచ్చారు. అందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఇంద్రుడు గారు వెంటనే కాస్త డౌట్గా చూశారు. ఏమిటి అశ్విని దేవతలను తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టారేమిటి, వీళ్ళకి అధికారికత లేకుండా చేసేసానే అనే ఆలోచన కలిగింది. కలక్కపోలేదు. ఎంత కలిగినా
మంత్రం చదువుతున్నటువంటి ఆ హోత అనేటువంటి వాడు, ఆ తర్వాత వేసేటువంటి వాడు, యజమాన్ అనేటువంటి వాడు, ముగ్గురు కూడా తనకన్నా ఉన్నతమైనటువంటి తపోశక్తి కలిగినటువంటి వాళ్ళు. చమనుడు చేయిస్తున్నాడు దీనికంతా అధికారికత వహించి. అటువంటి చమనుడు చేసినటువంటి యజ్ఞంలో గబుక్కున మాట్లాడితే లేనిపోని తప్పు జరుగుతుంది. చమనుడు మామూలు వాడు కాదు. శిథిలమైపోయినటువంటి దేహంతో తపస్సు చేశాడు అంటే ఆ తపస్సు ఎలా అంటే స్వర్గాన్ని నిలబెట్టింది కొన్నిసార్లు. ఆ రుణగ్రస్తుడై ఉన్నాడు ఇంద్రుడు, అందుకు కూడా ఇంద్రుడు నోరు మూసుకున్నాడు, మాట్లాడడం ఇష్టం లేదు. చవనుడి వల్ల నేను ఎన్నోసార్లు రక్షింపబడ్డా. ధర్మమూర్తి తపశ్శక్తిని చేసి 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 ఎవరికైనా సరే అడిగిన వెంటనే తపోధారణ అంతా కూడా, తపశ్శక్తిని అంతా కూడా ధారబోయగలిగేటువంటి ధార్మికుడు. అటువంటి వాడి వాళ్ళు ఇక్కడ కూర్చుని నా పక్కన అశ్విని దేవతల్ని కూర్చోబెట్టానన్న కాస్త విషయానికి ఇప్పుడు లేచి మాట్లాడితే నా పరువు పోతుంది అనేటువంటి కాస్త ఆలోచన వచ్చిందట. ఒక మనిషి తదేక నిష్టతో నీ గుణగణాన్ని ఎంచకుండా నిరంతరం సాయం చేస్తూనే పోయాడనుకో, అవునా కదా, ఆ మనిషి పట్ల భావన ఎలా ఉంటుంది? అమ్మో వీళ్ళ ముందు నా పరువు పోగొట్టుకోకూడదు, వీళ్ళ వల్ల నేను చాలా సహాయం పొందాననేటువంటి భావన ఉంటుంది. ఆ భావంతోనే, ఆ నమ్మకం ఉంది కనుకనే చమన మహర్షి ప్రామిస్ చేశాడు, మీరు అనుకున్నట్టుగా సోమరసం మీకు ఇప్పిస్తానన్నాడు. ఆ చమన మహర్షి చెప్పినటువంటి మంత్రాన్ని అనుసరించి అందరూ వచ్చి కూర్చున్నారు. యాగశాలలో అంతా బాగానే ఉంది. చివరికి సోమరసాన్ని పంచి యాగ సుసంపన్నమైన తర్వాత వచ్చినటువంటి సోమరస భాగంలో కూడా ఇంద్రుడి తర్వాత వెంటనే అశ్విని దేవతలకు కూడా భాగం అనేటువంటిది ఇవ్వడం జరిగిన తర్వాత మాత్రం ఇంకా తట్టుకోలేకపోయాడు. నా కళ్ళ ముందే నేను వద్దన్న దాన్ని చేసిన. ఎంత కాదనుకున్నా మనిషిలో ఎంత కృతజ్ఞతాపూర్వకమైనటువంటి భావాలు కొన్ని ఉన్నా దాన్ని డామినేట్ చేసేటువంటి అహంకారం కూడా ఉంటుంది. నేను స్వర్గాధిపతి అనేటువంటి నేను అశ్విని దేవతలకు అధికారం లేదని చెప్పాను. లేదని చెప్పిన తర్వాత కూడా తీసుకొచ్చి ఆవాహన చేశారు, సరే అని ఊరుకున్నా. కనీసం నేను వెళ్ళి నిష్క్రమించిన తర్వాత వాళ్ళిద్దరికి సోమరసం నా కళ్ళ ముందరే ఇస్తున్నారు. అంటే ఈ సంకల్పానికి పూర్వమే నేను వాళ్ళ అధికారాన్ని తీసేశాననే విషయం చవనుడి దాకా ఎవరో తీసుకొచ్చారు కనుకనే ప్రతిదీ విపులంగా విశదంగా నా కళ్ళ ముందు చేస్తున్నారు అనే విషయం ఆయనకు అర్థమైంది. ఇప్పుడు తీసుకొచ్చి గవకును కూర్చోబెట్టి ఆయనకి ఇష్టం లేని వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి వాళ్ళతో పాటు భోజనం పెట్టామనుకో, కాసేపు భరిస్తాడు, కొద్దిసేపు అయ్యాక ఏమంటాడు, ఇదంతా నువ్వు కావాలనే చేస్తున్నావు అంటాడు. మనలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇగో వాళ్ళు బంధువర్గంలోనే ఇగో వాళ్ళంటే నాకు ఇష్టం లేదని తెలుసు కదా, ఒకే పంక్తిలో పెట్టడంలో నీ ఉద్దేశం ఏంటంటారు కదా, ఒకే పంక్తిలో పెడుతున్నావేంటి, ఆయన అసలు వాళ్ళని పిలిచిన తర్వాత అసలు నన్ను ఎందుకు పిలిచావు అదో ప్రశ్న వస్తుంది. బంధువుల్లో ఇలాంటి గోళలు బోల్డ్ ఉంటాయి. నన్ను పిలవకుండా ఉండాల్సింది కదా, నన్ను ఇంకో రోజు పిలవాల్సింది కదా, నీకు వాళ్ళే దగ్గర వాళ్ళు అయితే వాళ్ళనే పిలుచుకోవచ్చు కదా. ఇన్ని మాటలు మాట్లాడతారు. అంతా అయిపోయి నన్ను అవమానించారంట, అన్నీ అయిపోయి ఫైనల్గా అవుతుంది, నన్ను అవమానించారు మీరు అందరూ కలిసి అంటారు. నీకు మనుషుల మధ్యలో ఉన్నటువంటి వైరభావము మొత్తం అసలు ఆ ఫంక్షన్ చేసిన వాళ్ళ మీద తోసేస్తారు. అలాగే ఇప్పుడు ఇంద్రుడు కూడా ఏం ట్రై చేశాడు, భరించా, కూర్చోపెట్టారు, ఊరుకున్నా, సౌరవిస్తారు. కనీసం నేను వెళ్ళాక ఇవ్వచ్చు కదా, నన్ను ఇక్కడే కూర్చోబెట్టి నా కళ్ళ ముందు ఇస్తుంటే ఇది నాకు అవమానం కదా. చవన మహర్షి క్షమించండి, మీ ముందు నోరు తెరవాల్సి వస్తుంది. మామగారికి అర్థమవుతుంది, ఇన్నాళ్ళు సుకన్యని ఇచ్చాను, ఏదో తపస్సు చేసుకునేవాడు పిచ్చి బ్రాహ్మడు, ఒళ్ళంతా అలసిపోయింది, ఇలాంటి వాడా నాకు అల్లుడిగా వచ్చాడు అనుకున్నాడు. అలాంటి ఇంద్రుడు అంత ఒంటి మీద సోయ లేకుండా ఎవరిని పడితే వాళ్ళని ఇలా వేలెత్తి చూపించగలిగిన వాడు కూడా మాట అనేసిన తర్వాత కూడా చవన మహర్షి ఏమి అనుకోవద్దన్నంత కృతజ్ఞతాభావంతో ఉన్నాడు, అంత తల వంచి మాట్లాడుతున్నాడు. అంటే ఈ చవన మహర్షి నా అల్లుడు మామూలు వాడు కాదనే విషయం అర్థమైంది. ఈ లోపల దేవతా లోకంలోంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ చవన మహర్షి గురించి బోల్డ్ విషయాలు చెప్తున్నారట. మాకు ఎలా అనుగ్రహిస్తాడు, తన తపోశక్తి ఎలాంటిది, ముల్లోకాలు కాదు మొత్తం 14 లోకాల్లో చవన మహర్షి ఎంత గొప్పవాడనే విషయాలు చెప్తుంటే ఆహా నా అల్లుడు గురించి అత్తగారు వింటోంది. అబ్బో నా అల్లుడు నాకు తెలుసండి, మా అల్లుడు నేను అనుకుంటూనే ఉన్నా, మా పూజలు ఊరికే పోతాయా, మా పూజలు మేము చేసిన వ్రతాలు ఊరికే పోతాయి, దానాలు ఎన్ని చేశారు మహానుభావుడు మా ఆయన, అంతకుముందు ఏం తింటుంది. నేను అందుకే చెప్తున్నాను, ఇప్పుడే మా ఆయన గురించి నాకు తెలుసండి, ధర్మాత్ముడు పాపం, ఏదో పిచ్చుగలా అరుస్తాను నేను, కుచ్చుమంట, పాపం పట్టించుకోడు, తను చేస్తాను. ఇప్పుడు ఆయన వల్ల కదా ఇంత, నా బిడ్డను ఎంత జాగ్రత్తగా పెంచుకున్నాం, ఇవన్నీ వస్తాయి. మనిషి సహజ గుణాలు అనేటువంటి వాటిని ఎందుకని దేన్ని తక్కువ చేయకు, ఒకటికి రెండు సార్లు ప్రతి సందర్భంలోనూ దేవి భావతం చెప్తోంది. ఇలా మాట్లాడి కాస్త కోపం వచ్చినటువంటి వాడిని ఎప్పుడైతే ఇంద్రుడు నోరెత్తి మాట్లాడాడో చవనుడు వెంటనే కట్టిగా కళ్ళెర్ర చేసి చూశాట. వెంటనే నోరు మూసుకొని ఒక అడుగు వెనకాలకి వేశాడు ఇంద్రుడు అడుగు వెనకాలకి వేశాడు. ఏం అర్హతతో మాట్లాడుతున్నావు ఇంద్ర, ఇంతమందిని పిలిచి ఇంతమంది ఋత్విక్కుల మధ్యలో నీతో ఇంత కఠినంగా నేను మాట్లాడకూడదు, అయినా నువ్వు నా మీద ప్రశ్నని సంధించావు కనుక ఆ ప్రశ్నకి నేను సరైనటువంటి సమాధానం చెప్పకపోతే ధర్మానికి అతిక్రమించినటువంటి వాడిని అవుతాను. ఇక్కడ నువ్వు ఉన్నావా, నేనున్నానా, అశ్విని దేవతలు ఉన్నారా కాదు, వాళ్ళిద్దరూ ధర్మార్థమై వాళ్ళకి ఏ కార్యాన్ని అయితే వినియోగించావో ఆ కార్యం వల్ల 10 మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. వాళ్ళేమి చపలచితులయ్యి ఎవరు నచ్చితే వాళ్ళ వెనకాల పడి ఋషిపత్రుల్ని
వెనకాల పడట్లా. ఈ చురక ఎవరికి పడుతుంది? ఏ ఋషిపత్ని వెనకాలకి వెళ్ళట్లా వాళ్ళు. ఎవరి జీవితాన్ని నాశనం చెయ్యట్లా. గురువు ఎదురకుండా ఉన్నా సరే చూపు తిప్పుకుని గురువును అవమానించట్లా. ఏ లోకానికి వెళ్ళి ఎక్కడ ఆర్తులు ఉన్నారో అటువంటి వాళ్ళ రోగాల్ని బాగు చేస్తున్నారు. అలాగే నిత్యం సోమరసం తాగేటువంటి త్రిశూరుడు యొక్క శిరస్సుని ఖండించినప్పుడు తెలియదా? ఇందులోనేగా జరిగా, ఇంత ముందేగా చెప్పుకున్నా. త్రిశూరుడు అంత ధర్మజ్ఞుడు. నువ్వు అడిగితే నీ ఇంటికి వచ్చాడు, ఊరికే వచ్చాడా? ఒళ్ళు బలిసి వచ్చాడా? ఇల్లు గడవకొచ్చాడా? వెళ్ళి కాళ్ళ మీద పడ్డావు, అర్థించి తెచ్చావు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేసావు? ఒక చుక్క సోమరసాన్ని ఇవ్వకూడని వాళ్ళకి ఇచ్చావనుకున్నావు. వద్దనుకుంటే మనిషిని వెళ్ళిపోమని చెప్పగలగాలి. వెళ్ళిపోమని చెప్పకుండా నీకు అవమానం, నిన్ను ధిక్కరించాడనేటువంటి అహంకారంతో 3 తలలు నరికిస్తావా? నరికించావు, చంపేసేసావు. ఇంకో మనిషితో కూడా రెండోసారి చనిపోయినటువంటి వ్యక్తిని మళ్ళీ హత్య చేసావు. అసలు నీకు ఇక్కడ కూర్చునే అర్హత ఉందా? అంత పాపభారాన్ని మోసావు, భార్యని దూరం చేసుకున్నావు. అంతకాలం తామరతోడులో జీవితాన్ని, శరీరాన్ని బతుకుని అంత చీకటిమయం చేసుకుని బతికినా బయటికి వచ్చినా ఇంకా అశ్విని దేవతల పట్ల ఇంకా నీలో ఇంకా కోపతాపాలు, శత్రుభావన ఉంది అంటే నువ్వేం బాగుపడ్డావు? ఏం తపస్సు చేసావు? అంబాయాగం ఒకసారి ఆ మానసరోవర క్షేత్రంలో చేసిన తర్వాత మనిషి మళ్ళీ పునర్జీవితుడు అవ్వాలి. ఉన్నటువంటి చిత్తమంతా కూడా భ్రంశం అవ్వాలి. ఎటువంటి చిత్త వైఖరికి లోనవ్వకుండా, ధర్మాన్ని అతిక్రమించకుండా జాగ్రత్తగా ఉండాలి. మారావనుకుని పిలిచా, మారావనుకుని కూర్చోబెట్టా, ఇంకా మారలేదని తెలిస్తే ఉన్నవాడిని మళ్ళీ స్వర్గం వెళ్ళనివ్వకుండా పదవి మార్చి తలకాయ ఖండించగలను, జాగ్రత్త అని. ధర్మం ఏం మాట్లాడిస్తుందో చూడండి. అంతవరకు సుశీలుడుగా ఉన్నాడు. ఒక్కసారి ధర్మం నోరు, అధర్మం చేసిన వాడు నోరు తెరిచాడా, ధర్మం తన ఉగ్రరూపాన్ని చూపిస్తుంది. అలా మాట్లాడే మొత్తం తప్పులు చిట్టా ఇంకా ఉన్నాయి తెలుసు. ఇంద్రుడు ఇంకా మాట్లాడు, అయ్యా స్వామి క్షమించండి ఏమనుకో, ఇంకా ఆపేసాడు. ఇంతకు మించి చిట్టా బయటకు వస్తే బాగుండదు. ఇంకా అందుకని వెంటనే ఆపేసేసి స్వామి క్షమించండి, ఇంక వాటి నుంచి మాతో పాటు అశ్విని దేవతలకు కూడా నిత్య సోమరసం తాగేటువంటి అధికారికతని అందరి ముందు నేను స్టాంపు పేపర్ సంతకం పెట్టేసిన. యాజ్ ఏ ముఖ్యమంత్రి ఆర్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, లేకపోతే స్వర్గలోకం, నేను దాని మీద మొట్టమొదటి పత్రం దాని మీద సంతకం పెడుతున్నాను అందరి ముందు పెట్టేశాడు. అశ్విని దేవతల ఆనందాన్ని అనుభవించారు. అయ్యా చవన మహర్షిని అంతటి వాళ్ళు లేరు, అందుకే నీ పాదాలు పట్టుకున్నామయ్యా. అమ్మ సుకన్య, ఎక్కడన్నా మనసుని బాధ పెట్టుంటే, మా మాటల వల్ల నువ్వు కష్టపెట్టుంటే, మేము మాట్లాడినటువంటి ప్రతి మాట, నీకు పెట్టినటువంటి ప్రతి పరీక్ష మన వంశం యొక్క ప్రాభవాన్ని జగత్తుకి చూపించడం కోసమే. సూర్యవంశ జాతీయులు ఇలా ఉంటారు. సూర్యవంశంలో పుట్టినటువంటి ఆడపిల్లలు ఇంత పతివ్రత లక్షణాలతో ఉంటారు. ఎంత అతిరిక్తమైనటువంటి ప్రపంచం ఆనందంగా కనపడుతున్న భ్రాంతికి, భ్రమకి లోను కారు, మిథ్యలకి లోను కారు, ధర్మాన్ని పట్టుకుంటారని ప్రపంచానికి చెప్పడం కోసం అమ్మ ఇంత మాట్లాడాం. అన్యదా భావించకు. మీరిద్దరూ ఇవాళ మాకు పునర్జన్మనిచ్చారు. ఆ పునర్జన్మనిచ్చినటువంటి వాళ్ళు తల్లిదండ్రులతో సమానం కనుక మీ ఇద్దరికి మేము నమస్కరిస్తున్నామని పాదాక్రాంతం అయిపోయారు. దేవతలు మనుషుల యొక్క పాదాలు పట్టుకోవడం మొదటిసారి ఈ అంబాయాగం చేసిన తర్వాత ఆ అంబాయాగ ఫలితంతో చవన మహర్షికి అంత యోగం పట్టిందిట. దేవతలు వచ్చి కాళ్ళకి దండం నమస్కరించారు. అది అంబాయాగం యొక్క గొప్పతనం. అది అహంకారం యొక్క పరాకాష్ఠ స్వరూపం. ఇదే అసలైనటువంటి పాతివ్రత్య ధర్మానికి అసలు సిసలైనటువంటి కథ. ఇటువంటి విషయాల్ని కనుక తెలుసుకుంటే ధర్మం నిలుస్తుంది. వ్యాస భగవాన్ వెంటనే ఈ కథ పూర్తి చేసి అంటున్నాడు. ఈ కథని చవన మహర్షి యొక్క, సుకన్య యొక్క ఈ కథని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడు, దీనుడు విన్నా, దుఃఖితుడైనటువంటి వాడు విన్నా, అప్పుల్లో ఉన్నటువంటి వాడు విన్నా, అనారోగ్యవంతుడు విన్నా, లేకపోతే ఎవరి వల్లనే అవమానాలు పొందినటువంటి వాడు ఖేదమైనటువంటి మనస్సుతో విన్నా, ఎటువంటి స్థితిగతుల్లో వాడు ఉన్నా, వాడి శరీరం ఉన్నా, వాడి మనస్సు ఉన్నా, ఈ కథను ఎవడైతే వింటాడో దేవి భాగవతాంతర్గతంగా ఆ క్షణంతో వాడి ప్రారంభ దోషాలన్నీ కూడా నశించిపోతాయి, అంబాయాగంలో దహించుకుపోయినాయని అర్థం. ఆ తర్వాత ఎటువంటి అవమానాలు బారిన వాడు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎక్కడ పడ్డాడో, ఎవరి చేత పడేయింపబడ్డాడో, ఎక్కడ అవమానాన్ని పొందాడో అక్కడ వాడు 10 మందితో కాదు 100 మందితో సుఖాన్ని, కీర్తి ప్రతిష్టల్ని పొందుతాడు. అటువంటి అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగించేటువంటి చవన మహర్షి సుకన్యల యొక్క కథ. దీనివల్ల సకల తాపత్రయాలు నశిస్తాయి, సకల ధర్మాలు పునరుద్ధరింపబడతాయి. ఎక్కడ ఈ కథ చెప్పబడుతుందో అక్కడ ఒక 1000 సంవత్సరాల పాటు సుభిక్షమే తప్ప దుర్భిక్షం అనేటువంటిది రాదు అనేటువంటి ఒక కనుక ఈ సంధ్యా సమయంలో మనందరం కూడా కూర్చుని ఈ క్షేత్రం హరిహర దత్తక్షేత్రం అనబడేటువంటి ఈ క్షేత్రంలో కూర్చుని ఈ అద్భుతమైనటువంటి అమృత గుళికలతో కూడుకున్నటువంటి ఈ సమయాన్నంతటినీ కూడా శ్రీమద్దేవి భాగవతాంతర్గతంగా ఉన్నటువంటి ధర్మస్వరూపిణి అయినటువంటి తల్లి యొక్క అద్భుతమైనటువంటి చరితను వినే ప్రయత్నం చేస్తున్నాం. ఏమంటే ఇప్పుడంతా మనం చెప్పుకుంది చవనుడు, సుకన్య కదా. అమ్మ చరితం ఎలా అవుతుంది అంటే ఆ అమ్మాయి జీవితం మొదలైందే క్లీం అనేటువంటి బీజంతో.
చవన మహర్షి యొక్క జీవితం ఆ అమ్మాయి జీవితంలోకి రావడానికే అంబ యాగం కోసం ముందు చేసినటువంటి అంబ యొక్క తపస్సు మాత్రమే. ఆ అంబే శరీరాన్ని సూక్ష్మింప చేసింది. ఆ అంబే బీజాక్షరాన్ని పిల్లకి ఇప్పించింది. ఆ అంబే ఇద్దరిని కలిపింది. ఆ అంబే ప్రతి విషయంలోనూ ఉంది. ప్రతి చోట అహంకారాన్ని వదిలి అంబని పట్టుకోవాలని ఉన్నప్పుడే దాన్ని ఏమంటారు, ఒక ముడి విడి ఇంకో ముడిలోంచి తాపత్రయాలన్నీ కూడా నశించిపోయాయి. బంధ విముక్తి జరిగింది. ఆ బంధ విముక్తి ఎప్పుడైతే కలిగిందో జీవితాలన్నీ కూడా సారవంతమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి స్థితిలోకి వచ్చాయి. ఇదంతా కూడా అంబ యొక్క చరిత్రే. ఆవిడ లీలలు తెలుసుకోవాలంటే మనుషుల్ని ఆధారంగా చేసుకోవాలి. మనుషుల్ని ఆధారంగా చేసుకుని పరమాత్మ యొక్క స్వరూపాన్ని, లావణ్యాన్ని, లీలల్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనుషుల యొక్క జీవితం తపస్సుగా మారుతుంది. వాళ్ళు నిత్యదైనిక జీవితంలో వాడు ధర్మాన్ని ఎలా పెట్టుకోవాలి, ఎలా పట్టుకోవాలనేటువంటి విధానంలో ప్రయత్నాలు మొదలెడతాడు. వాడికి ఆశ కలుగుతుంది, ఈ ధర్మం నన్ను రక్షిస్తుందిట. మనుషులు కాదు, నేను సంపాదించినటువంటి ధనం కాదు, లేదు 10 మంది నన్ను గొప్ప 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 అంటే ఆ కీర్తి ప్రతిష్టలు కాదు నన్ను రక్షించేవి, ధర్మం నన్ను రక్షిస్తుంది అనేటువంటి పూనిక వాడి మనసులోకి వెళ్తుంది. ఆ పూనికతో ఎప్పుడైతే ధర్మంతో వాడు బద్ధుడై నడుస్తాడో వాడు వేసే ప్రతి అడుగు అంబ వైపుకే. కనుక ఇది జరిగేటువంటిదంతా కూడా అంబ చరితమే. కనుక అంబ యొక్క చరితం చదువుకుంటే ఏం జరుగుతుంది? ధైర్యం వస్తుంది, నమ్మకం వస్తుంది, దైన్యం పోతుంది, అధర్మం నశిస్తుంది. అధర్మం నశించింది అంటే లోకమంతా సుభిక్షంగా ఉంది అని అర్థం. కనుక అటువంటి సుభిక్షమైనటువంటి సారాన్నంతా స్వీకరించిన తర్వాత ఇప్పుడు ఏమైంది? వ్యాసుడు ఎంత ఆనందంగా చెప్తున్నాడో అంతే ఆనందంగా వింటున్నటువంటి వాడు జనమేజయుడు. అప్పుడు వెంటనే మళ్ళీ అడిగాడు, అమ్మ ఒక వ్యాస భగవాన, నువ్వు చెప్తున్నటువంటి ఒక్కొక్క విషయము కూడా చెవుల్లో అమృతం పోస్తున్నట్లుగా ఉంది నాయన. నిజంగా అది వింటుంటే మనసు ఆనందం కలుగుతుంది. ఆనందం కలుగుతుంటే ప్రేమ భావన వస్తుంది. ఇప్పుడు ఏ జగదీశ్వరి అంటున్నావు, జగదీశ్వరి అంటున్నావు, అంబ అంటున్నావు, పరాశక్తి అంటున్నావు, మొత్తం అన్నింటికీ ఆవిడే మూలం అంటున్నావు, వేదస్వరూపిణి అంటున్నావు, దాంతోనే త్రిపుర సుందరి అంటున్నావు, లలితా త్రిపుర సుందరి అంటున్నావు, సకల మాయాస్వరూపిణి అంటున్నావు, ధర్మము అంటున్నావు, దాంతోపాటు మాతృస్వరూపిణి అంటున్నావు. ఇన్ని రకాల నామాలతో అమ్మవారిని పిలుస్తున్నావు. ఇన్ని నామాలతో ఇంత స్వరూపం వచ్చిన తర్వాత మరి ఇంకా ఎందుకు రకరకాల నామాలు, రకరకాల స్తోత్రాలు చూస్తుంటే దుర్గా అని, ఆ దుర్గయే శతాక్షి అని, ఆ శతాక్షియే మనం చేసేటువంటి కూరగాయలతో పూజ చేస్తాం. ఇంకా గట్టిగా శాకాంబరి అవతారం అని ఇన్ని రకాల మాటలు వింటూ ఉంటాం. మరి ఈ అవతారాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ తల్లి పరాస్వరూపం అయితే కేవలం మణిద్వీపానికి వెళ్ళిన వాళ్ళకి అనుగ్రహం ఇస్తూ ఉంటే మరి జగత్తులోకి రూపాలు ఎలా వచ్చాయి? ఈ రూపాన్ని ఇది రూపము అని జగత్తులో ఉన్నటువంటి వాళ్ళు ఎలా కనుక్కున్నారు? ఆ రూప వైశిష్ట్యం ఏమిటి? మరి జగత్తులో ఉన్నటువంటి రాక్షస సంహారం కోసం ఎప్పుడైతే వాళ్ళు వచ్చారో ఆ రాక్షస సంహారం జరిగిన తర్వాత ఆ నామాలు ఎవరైతే ఆ రాక్షసుల వల్ల బాధపడ్డారో వాళ్ళ వల్ల అమ్మవారికి ఇవ్వబడినటువంటి స్థుతులా, లేకపోతే అమ్మవారు ఆ నామాలతో తనని తను ప్రకటన చేసుకుందా, లేకపోతే దేని వల్ల ఈ నామాలన్నీ వచ్చాయి? ఆ రూపాలు ఎలా వచ్చాయి? అసలు ఆ రూపాల వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అవి కూడా తెలుసుకోవాలని స్వామి. ఏ ధర్మం పట్ల అయితే నాకు నమ్మకం కలుగుతుందో, ఆదరణ పెరుగుతుందో లోపల, దానివల్ల ఏ సాత్విక గుణ సంపద అయితే లోపల పెరుగుతుందో ఆ సంపద పెరుగుతున్న కొద్దీ అమ్మ గురించి తెలుసుకుందాం, అమ్మ వైపుకు వెళ్దాం అనేటువంటి ఆలోచన కలుగుతుంది. ఆలోచన ద్వారా నాలోంచి ప్రశ్న పరంపర వస్తుంది. దానివల్ల నీకేమైనా ఇబ్బంది కలిగిస్తున్నానేమో క్షమించు, కానీ ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరికితే నా మనసు ఇంకాస్త తృప్తి పొందుతుంది అని చెప్పారు. ఆయన ప్రపంచంలో అసలు అడగవలసింది ఏమైనా ఉంది అంటే మనం చేరుకోవాల్సినటువంటి పదార్థం గురించే తెలుసుకోవాలి. దాని గురించే ప్రశ్న అడగాలి. దాని గురించి ప్రశ్న గురించి సమాధానం ప్రశ్న అడగబడి దానికి సమాధానం కనుక తెలుసుకోబడితే మరి ప్రశ్న లేనటువంటి జీవితం, మరి దేని గురించి అపనమ్మకం అనేటువంటి విషయం మన జీవితంలో ఉండదు. నువ్వు అడిగినటువంటి ప్రశ్న సరైనటువంటిదే. ఏ తల్లి అయితే మొత్తం జగత్తులంతటికీ కూడా ఆలవాలమైందో ఆ తల్లి ఎప్పుడు ధర్మం అనేటువంటి దాని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నాం. జయ మర్చిపోకు. ఆ ధర్మంకి ఈ భూలోకంలోనే అతి ఎక్కువగా వైక్లభ్యం లభిస్తూ ఉంటుంది. ఆ భూలోకంలో వచ్చేటువంటి ప్రతి పరిణామానికి కూడా ప్రారంభ దశ, మూల దశ పాతాళ లోకంలో మొదలవుతుంది. ఈ రాక్షసుల యొక్క అహంకారం ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అహంకారంతో వాళ్ళు
మా జగదీశ్వరి నుంచి వచ్చినటువంటి సృష్టి స్థితి లయకారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని కూడా తపస్సు ద్వారా మెప్పించి ఆ కాలానుగుణంగా ఉన్నటువంటి వాళ్ళకి కావాల్సినటువంటి ఆ సుఖాలని, భోగాల్ని, లేదు ఆధిపత్యాన్ని నిలుపుకోవడం కోసం రకరకాల వరాలు కోరుతూ ఉంటారు. ఆ వరాల్ని ఇంత తపస్సు చేసిన వాడికి ఇవ్వకపోతే మళ్ళీ అది ధర్మ విరుద్ధం గనక ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి వరాల్ని తదాస్తు అని ఇచ్చేస్తూ ఉంటారు. ఆ వర గర్వంతో ఈ అసురుడు లోకానికి అంతటికీ కూడా ముళ్ళుగా మారతాడు, కంటకుడుగా మారతాడు. ఎప్పుడైతే ఆ కంటకుడుగా మారతాడో ఆ కంటక స్వరూపము చివరికి జీవితాన్ని పాడు చేస్తుంది, మళ్ళీ ధర్మాన్ని జగత్తులో లేకుండా చేస్తోందనే స్థితి దాకా పరమేశ్వరి ఆగుతుంది. ఆగి ఆ సమయం వచ్చి ఇంకా ఇక్కడి నుంచి ఇంకొక తప్పు వీడి నుంచి ఇంకా జరగడానికి వీల్లేదు, జగత్తుకి నష్టం వాటిల్లడానికి వీల్లేదు అనేటువంటి స్థాయి వచ్చేటప్పటికల్లా ఇంకొకసారి లాగితే విరిగిపోతుంది. ఆ విరిగిపోయే స్థితి దాకా పరమేశ్వరి అవతల వాడికి అవకాశాలు ఇస్తూనే ఉంటుంది. అన్ని అవకాశాలు వాడు అందిపుచ్చుకున్నాం అనుకుంటాడు తప్ప వాడికి అనుగ్రహింపబడిన వాడనేటువంటి భావన ఆ రాక్షసుడు మనసులో రాదు. కనుక ఆ అహంకారంతో ఏం చేస్తాడు, ఇదంతా నా కృతం, నా ప్రగల్భం అనేటువంటి విషయం వాడికి అర్థమవుతూ ఉంటుంది. ఆ ప్రగల్భంలో ఇంకా అహంకారంతో పని చేస్తూ ఉంటాడు. దానివల్ల అంబై తనంతట తానుగా జగత్తులో ఒక ఆవిష్కృతం ప్రకటన అవుతూ ఉంటుంది. ఆ ప్రకటనమై ఏ అహంకారం అయితే ఒక మామూలు పాతాళ లోకంలో ఉండేటువంటి రాక్షసుణ్ణి లోకకంటకుడుగా మారుస్తోందో ఆ లోకకంటకుడిని తనలోకి ఐక్యం చేసేసుకుంటూ ఉంటుంది. అంటే ఎక్కడ అధర్మం జరిగిందో దాన్ని ప్రక్షాళన చేయాలంటే ధర్మబద్ధమైనటువంటి దానిలో దాన్ని కలిపేసేయాలి. ఒకసారి ఒక రాజ్యంలో క్షామం ఏర్పడి కనీసం యజ్ఞయాగాదులు చేసేటువంటి ఋత్విక్కుల్ని మనం బతికించుకోవాలి, బ్రాహ్మణుని మనం బతికించుకోవాలి కనుక మీరు రోజు ఇళ్లల్లో కాచుకునేటువంటి పాలు ఏవైతే ఉంటాయో ఆ పాలల్లో సగం పాలు మాత్రమే వాడి మిగతా పాలన్నీ తీసుకొచ్చి ఈ రాజుగారు ఒక గుండిగను ఏర్పాటు చేశారు, ఇందులో పోస్తూ ఉండండి అన్నారు. గుండిగను ఏర్పాటు చేశారు, అందులో పోస్తూ ఉండండి అన్నారు. అందరూ సరే అన్నారు. అందరూ సరే అని ఏం చేస్తారు, పాలు పోస్తున్నారు, కలసాలు తీసుకొస్తున్నారు పోస్తున్నారు. అంతా అయిపోయి 12 గంటలు అయిన తర్వాత ఓకే పాలు మొత్తం కలసం నిండింది రాజుగారు అన్నారు. అయ్యి ఆ పాలనంతా తీసి ఉన్నటువంటి బ్రాహ్మణ ఋత్వికుల కుటుంబాలందరికీ కూడా ఇవ్వండి, వాళ్ళు పోషింపబడతారు, వాళ్ళు బాగుంటే క్షామం తీరడం కోసం దేవతల కోసం యజ్ఞం చేస్తారు, అది మన వల్లనే వాళ్ళకి సిద్ధించాలి అన్నారు. తీసి పోస్తున్నారు, అందరిలోనూ నీళ్ళే వస్తుంది, రంగు మారిన నీళ్ళు వస్తున్నాయి. ఒకళ్ళు ఇద్దరు పాలు పోస్తారు, మిగతా వాళ్ళందరూ నీళ్లు పోస్తున్నారు. కారణం ఏమిటి, ఒక దాన్ని తనలోకి లయం చేసుకోవాలంటే ఏమవ్వాలి, ఒకటి అధికంగా ఉండాలి, దానిలో కలవబడేటువంటి పదార్థం ఒకటి ఉండాలి. ఆ కలవబడే పదార్థం నిజంగా ఒక 100 చెంబులు పాలైతే 10 చెంబులు నీళ్లు కలిస్తే మొత్తం కలిపితే పాలే అవుతుంది. ఇక్కడ జరిగింది ఏమిటి, దానికి అతిరిక్తంగా మొత్తం నీళ్లు పోస్తే 2 చెంబులో 3 చెంబులో పాలు వచ్చేట. ఆ నీళ్ళల్లో పాలు కలిస్తే అది పాలు కాదనే విషయం ఎలా తెలుస్తుందో, అంటే అధర్మం చేసిన వాడు కాస్త ధర్మం చేసి నేను ధర్మమే చేస్తున్నానని చెప్తే అది అధర్మం అని ఎలా తెలుస్తూ ఉంటుందో, ధర్మం చేసేవాడు అధర్మాన్ని పూర్తిగా నశింపజేయాలంటే తనలోకి అధర్మాన్ని తీసేసుకుంటే ఉన్నదంతా ధర్మమే అవుతుంది. కనుక దేనికి కూడా బాగు చేసే ప్రక్రియ అమ్మదే తప్ప పాడి చేసే ప్రక్రియ, ఎదుటివాడిని చంపే ప్రక్రియ అమ్మవారిది కాదు. అమ్మది ఎప్పుడూ అమ్మతనమే. అమ్మ ఏం చేస్తుంది, పిల్లవాడు బాగుపడాలని దెబ్బలు వేస్తుంది, 2 దెబ్బలు వేస్తుంది. ఆ 2 దెబ్బలు వేసి మళ్ళీ చాటుగా వెళ్ళి తనే కళ్ళు తుడుచుకుంటుంది. ఆ 2 దెబ్బలు ఎంత గట్టిగా పడ్డాయో, పిల్లవాడికి నా చెయ్యి ఎంత నొప్పిగా ఉందని మళ్ళీ తనే తిట్టుకుంటుంది. అంతా అయిపోయాక పిల్లవాడి దగ్గరికి వచ్చాక నాన్న పెద్దగా దెబ్బ తగిలిందా అంటుంది. చిప్పమ్మ నేను నీతో మాట్లాడి అంటాడు, నాయన ఉండలేను రా నాయన మాట్లాడంటుంది. మళ్ళీ వాడి వెనకాలే పడుతూ ఉంటుంది. మళ్ళీ వాడు మామూలుగా నవ్వి విషయాన్ని మర్చిపోయేదాకా వాడు అయ్యో పిల్లవాడు అనుకుంటుంది. మళ్ళీ మొగుడు రాగానే చెప్తాను, మళ్ళీ ఏమైనా అనుకుంటుందా, ఇవాళండి గబుక్కున వాడు మీరు చేయి చేసుకున్నానండి, బాగానే ఉంది, ఏం పర్వాలేదు, బెల్ట్ ఇవ్వాల్సింది, బెల్ట్ కూడా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోవాల్సిందేని అంటాడు. ఆయన అంతలో ఉంటాడు. ఇప్పుడు ఇంకా నయం లేండి, ఇంకా నయం, ఇప్పుడు అదేం చేయకండి, ఇప్పుడు వాడు బాగా చక్కగా సారీ చెప్పాడు, వాడు మంచి మాట వింటున్నాడు, మీరేమో అనకండి అంటాడు. ఆవిడకి ఓ రోజు కోపం వస్తుంది. ఎంత కోపం వస్తుందంటే, మాస్టర్ ఏమో రోజు సాయంకాలం పూట పాపం ఇంటి పక్కనే ఉంటాడు, మీ వాడు అసలు చదవట్లేదండి, విసిగించేస్తున్నాడు, అసలు ఎంత చెప్పినా కూడా మాట వినట్లేదు, మొన్న రిపోర్ట్ కార్డు చూసారా, మార్కులు చూసారా, అయ్యో ఇంటికి రాలేదండి అంట. వాడే సంతకం పెట్టేసి ఇచ్చేసాడు మాస్టర్. విషయం అర్థమైపోయింది. కోపం వచ్చేసింది, ఆవిడ కూడా మహా కోపం వచ్చేసింది. అంత కోపం వచ్చి ఇంట్లోకి వచ్చి ఏం చేసింది, వాడిని కూర్చోపెట్టేసి బండబాదులు బాధేసింది, వీపు ఇలా పెట్టేసింది, కొట్టేసింది. ఆ కొట్టలో చప్పుడే తప్ప విషయం కావట్లా, తప్ప దెబ్బలు వినబడుతున్నాయి. వాడు ఆ కాస్త దెబ్బకే కుయ్యో ముర్రమని ఏడుస్తున్నాడు. ఇంకా దెబ్బ ఎక్కడైనా తగులుతుందేమో అని ఏ కాడికి ఉంచుతుంది, కొడుతుంది, మొహం మీద కొడితే ఏమైనా అయిపోతుందేమో కొడుకు అని బెంగ. రాని నాన్నగారిని రాని నీ పని చెప్తానంటు, నాన్నగారిని రాని నీ పని చెప్తానంటుంది. ఆ దెబ్బలు వేయలేదు, తనకు కూడా తెలుసు ఎక్కువ దెబ్బలు వేయలా, కానీ పిల్లవాడు పాడైపోతున్నాడని బెంగ. నాన్నంటే తప్ప వీడికి భయం రాదనే బెంగ.
అధర్మం పెరుగుతోంది, ధర్మంలోకి తీసుకోవాలి వాడిని. అందుకని ఏం చేసి, నాన్న రాని నీ పని చెప్తాను, ఇవాళ అయిపోయింది, పస్తులు ఉండడమే, లోపలే ఉండు నువ్వు అని చెప్పేసి రూమ్లో పెట్టేసి తాళం వేసేస్తాను. అందరి ముందు తలవంపులు పని చెప్తున్నావు అలా దరిద్రుడా అని చెప్పి తిడుతుంది. వాడే వరాల రత్నం, వరాల రాసి ఎన్ని పుణ్యాలు చేశాను, నా ఎన్ని నోవులు నోచాను, ఈ కొడుకు పుట్టాడు అన్నది, నువ్వు దరిద్రుడు విరా, నాకు నా కర్మ కొద్దిగా పుట్టావు నువ్వు అంటే. ఇన్ని తిట్టినా సరే ఏం చేస్తుంది, నాన్న రాని నీ పని చెప్తా అంటాడు. రాగానే తండ్రికి వెరీగా చెప్తుంది, ఇంకో మీ కొడుకు మామూలు వాడు కాదు, సుపుత్రుడు అంటున్నాడు. వాడు సుపుత్రుడు కాదు, వాడు ఎవడు ఇబ్బంది పెడుతున్నాడు. మాస్టర్ వచ్చాడు వాళ్ళ తలకాయ దించుకుపోయింది, కూరుకుపోయా నేలల్లో, అవమానం వేసేసింది. అలాంటి పనులు చేస్తున్నాడు నీ కొడుకు. ఏం చేస్తాడు, మన రిపోర్ట్ కార్డు ఇచ్చాట, అన్నీ సున్నాలి, వాడే సంతకం పెట్టేసి ఇచ్చేసాట. ఏది వాడు రమ్మని అంటాడు. ఆయనకి ఈవిడ అనుకుంది, సరే ఓ 2 మాటలు, ఏదో నేను కొట్టేశానండి, ఆల్రెడీ 10 దెబ్బలు వేసాను, మధ్యాహ్నం చెత్త కొట్టేశానండి, అయినా సరే తీసుకురావు సార్ వాడిని అన్న. తీసుకురావు సార్ అని మొన్న ఎప్పుడో అన్నారు కదా, బెల్ట్ తీయాల్సింది, ఇంట్లో పెట్టేసి వెళ్ళాల్సింది, నువ్వు కొట్టేది ఏదో బెల్ట్తో కొట్టమన్నాడు కదా. నెమ్మదిగా చూసింది, బెల్ట్ తీస్తున్నాడు. బెల్ట్ కుక్కానికి వేస్తాడేమో అంటే వేయట్లా, చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. అమ్మో ఈ మనిషికి వీడిని వదిలేశానంటే ఏమన్నా ఉందా బాధ. ఆవిడే కొట్టమని రెచ్చగొట్టి, కొట్టేదాకా తీసుకురామని కనీసం తిట్టమని ఆవిడే బాగా రెచ్చగొట్టింది. ఆయన జరిగిన విషయం తెలుసుకుని బెల్ట్ చేతిలో పట్టుకుని కూర్చున్నాడు. ఈవిడేం చేసింది, రే నారా నాయన, నాన్నగారు ముందు ఏం మాట్లాడవాకు, కళ్ళలో చూడు, కళ్ళు దించుకుని నువ్వు సారీ చెప్పు, కాళ్ళ మీద పడిపో, ముందు ఆవిడే చెప్పుకుంటూ తీసుకొస్తుంది. వీడు రాగానే నాన్న ప్లీజ్ నాన్న, సారీ నాన్న, ఏమనుకుందా, ఊరికే చేశాను, భయం వేసిందన్న, మార్కులు రాలేదన్న, సరిగ్గా చదవలేదన్న, ఇసరు బాగా చదువుతాం. వాడు మొత్తం స్తోత్రం, అష్టోత్తరం, శతనామావళి, సహస్రనామాలు కూడా చదివేస్తున్నాడు. నాన్న ప్లీజ్ నాన్న, అమ్మ కొట్టేసింది నాన్న, మధ్యాహ్నం ఇదంతా వీపు మీదంతా వాతలే నాన్న. ఆ వాతలు పనికిరావు నాన్న, గట్టి వాతలు నేను వేస్తా, ఒకటే వేస్తా, దగ్గరికి రా అన్నాడు. ఆ బెల్ట్ తీసి దాన్ని పట్టుకునే విధానం ఉంటుంది చూసారా, ఎలా శివ సినిమాలో చైన్ తీస్తాడు అట్టా తీశాడు నాన్న. ఏం చేద్దాం, వంపుతున్నాడు. అది ఎంత ఎక్కువ ఉంటుందో, ఎంత తక్కువ వైరు బయటకు ఉంటుందో అంత వీపు పేలిపోతుందని అర్థం. ఎక్కువ బయటకు ఉంటే ఎక్కువ దెబ్బ తగులుతుంది, ఆ మధ్య భాగమే తగులుతుంది, మిగతా భాగం అవుట్ వైపుకి వెళ్ళిపోతుంది. అది దగ్గరకు వస్తున్న కొద్దీ ఆ తారాస్థాయిలో దెబ్బ ఎలా తగులుతుంది అన్నీ ఎస్టిమేట్ చేసేసి అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది, కొట్టవాకని పిచ్చా వెళ్ళా, అది సరిగ్గా తీసి వాడి మీద వేసే టైంకి ఆవిడే పట్టేసుకుంటుంది. తిట్టి ఊరుకోవాలి, నేను కొడుతున్నా కదా, ఎందుకు వాడి మీద అలా అరుస్తున్నారు, కొట్టమని తిట్టమని, ఇప్పుడు నువ్వే కదా ఇంత కంప్లైంట్ చేస్తావు. వాడికి ఒక దెబ్బ వేయకపోతే వాడు బాగుపడతాడా, దెబ్బ వేయమన్నాను కానీ బెల్ట్తో వేయమన్నాను, వాడు ఏమైనా పశువా, ఇంత గారాల పట్టి ఇంత ముద్దుగా పెంచుకున్నాను వాడిని ఇలా కొట్టడానికా అని మళ్ళీ ఆవిడ ఏడుస్తూ కూర్చుంది. దెబ్బ పడలేదు అసలు, ఇంకా బెల్ట్ చుట్టబడింది అంతే, దానికి ఇంకా తీగ బయటికి రాకుండా ఈవిడ ఏడుస్తూ కూర్చుంది. అంతా అయిపోయాక రాత్రి అయిపోయిన తర్వాత ఈ నాటకం అంతా చూశాడు. దగ్గరకు వచ్చాడు, భార్య అడిగాడు, ఏమిటి గోల, నువ్వే కొట్టమన్నావు, ఇప్పుడు వాడి ముందు నేను పలచన అయిపోలేదా అంటుంది. మీరు పలచన అయిపోవడమా, నేను గొప్పవడమా కాదు, వాడికి భయం తెలియాలంతే. ఆ భయం తెలిసి వాడి నాన్న ఊరుకోడు, అమ్మ ఊరుకోదు, ఆవిడ ఏడుస్తుంది, ఆపుతుంది, ఏదో సమయానికి ఆయన ఆగడనే విషయం తెలిస్తే ఆ భయానికి వాడు ధర్మ మార్గంలో ఉంటాడు. అప్పుడే వాడిని కొట్టేస్తే ఎలా అండి, చిన్న మనసు వాడిని బాధపడిపోతుందంట. అంటే పిల్లవాడిని మార్చుకోవాలని తాపత్రయం, వాడు తప్పు చేస్తున్నాడని బెంగ, భర్త గట్టిగా తిడితే ఊరుకుంటాడని నమ్మకం, కానీ ఆ నమ్మకం స్థాయికి మించి అమ్మో నా బిడ్డ ఏమైపోతాడో అని అదే ఆలోచన జగన్మాతృక స్వరూపాన్ని. వీడు లోకగంటకుడు కావాల్సినంత సమయాన్ని ఇస్తుంది వాడికి, బాగుపడరా అని ఇస్తుంది. రకరకాల దూతల్ని పంపిస్తుంది, బాగుపడే అవకాశాలను ఇస్తుంది, దేనికి బాగుపడరు. చివరికి ఏం చేస్తుంది, మన ప్రధానికి ఇంట్లో మగవాడిని పంపించవచ్చుగా శివుణ్ణి. అబ్బాయి ఆయన వేసే దెబ్బ మామూలుగా ఉండదు. వన్స్ యాసిడ్లో పెట్టాడంటే మనిషి మళ్ళీ ఎముకలు కూడా మిగలవు. ఆయనంతా యాసిడ్లో పోసే మనిషి లోపల వేసేసుకుంటారు. ఇక్కడంతా ఏముంది, గరళం మామూలు గరళం కాదు. మనుషుల్ని మళ్ళీ చిట్టా లేకుండా మొత్తం అకౌంట్ డిలీట్ అయిపోతుంది. అవునా కదా. ఇరేజర్ అని ఒకప్పుడు 90లో 96, 97లో ఒక అద్భుతమైన సినిమా వచ్చింది. రోనాల్డ్ స్క్వాజ్నేగర్ దానికి హీరో. ఉంటే ఎప్పుడన్నా ఈ సోనీ నెట్ఫ్లిక్స్లో కానీ లేకపోతే అమెజాన్లో ఉంటుంది. ఎరేజర్ అని. వాడు ఏం చేస్తాడంటే ఒకసారి వాడి మీద చెయ్యి వేసాడంటే వాడు టోటల్గా వెళ్ళిపోతాడు. ఇంకా అసలు వాడి చిట్టా, అసలు వాడి రూపురేఖలు కూడా ప్రపంచంలో, వాడి డేటా కూడా డిలీట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలా ఈ అయ్యవారు కనుక చేయి పెట్టారా మొత్తం డేటా డిలీటెడ్. ఇంకా అక్కడ మళ్ళీ పునరుద్ధరింపబడడానికి ఏ అవకాశాలు ఉండవు. అమ్మవారు చేపెట్టిందా దాని యొక్క రూపము, ధర్మము, దాని యొక్క గుణము మారుతుంది. మారి ఎప్పటికైనా ఏదో ఒక జన్మలో, ఈ జన్మని ఇప్పుడు ఇలా అమ్మ అంతం చేసింది, తనలోకి ఐక్యం చేసుకుంది, ఐక్యం చేసి మళ్ళీ జన్మనిచ్చి ఇంకో జన్మలో వాడిని పడేసిన తర్వాత అటువంటి వాడు ఎప్పుడో అప్పుడు ఈ జన్మ పరంపరలో ఏదో ఒక స్థానంలో సాత్విక గుణ సంపదతో తన్ని తపస్సు ద్వారా పొంది తనలో సాత్విక తపోగుణంతో ఐక్యమైపోయేటువంటి స్థితికి వస్తాడు. అలా ఐక్యమైపోతే తను ఆవిడగా మారతాడు. అంతే తప్ప వాడు అసలు లేకుండా ఉండగలిగే స్థితి తల్లి చూడలేదు. అందుకని ఏం చేస్తుంది, ఎప్పుడు ఏ గొడవ వచ్చినా తనే ముందు వస్తుంది.
చాలామంది అనుకుంటూ ఉంటారు, అమ్మ ఎందుకండి ప్రతిదానికి, ఆయన ఉన్నాడు కదా, ఆయన పంపించవచ్చు కదా. అర్థమైందా లేదు? పుట్టింటి వారితో ఏదైనా గబుక్కుని గొడవ వచ్చిందనుకోండి, ఆడాళ్లే ముందు ఉంటారు. ఏం ఆయన అంటావా, ఆయన ఎంత ధర్మమూర్తో తెలుసా, ఇదివరకు మీరు ఏదో అంటే కూడా ఆయన పట్టించుకోలేదు, నేనే అందాం అనుకున్నాను, ఏమండి రండి ఒకసారి అడుగుదాం మా అమ్మ నాన్న అంటే కూడా మా ఆయనే వద్దన్నారు, అందుకని ఊరుకున్నా, ఆయన ఎంత ధర్మమూర్తో తెలుసా అంటే. అత్తవారి వైపు ఏమైనా గొడవ వచ్చిందనుకో, అసలు నా గురించి మీకు తెలీదు, ఆయన కనుక మెతకవాడైపోయాడు, మీకు అర్థం కావట్లా, నేను నోరు తెరిచానా మర్యాద నిలవదంట. ఆడదానికి 2 నాలుకలు ఉంటాయి, ఎక్కడ ఏ మర్యాద ఎటువంటి మాట మాట్లాడితే ఆ మర్యాద నిలుస్తుందో, ఎక్కడ ఉన్నా సరే తన భర్త యొక్క గొప్పతనం నలుగురిలో తక్కువ కాకుండా ఉంటుందో చూసుకుంటూ ఉంటుంది. ఇది పతివ్రతా ధర్మం అంటే. కనుక నోరేసుకు పడిపోయేది ఆడవాళ్ళు, ఏదొచ్చినా పాపం నడుము బిగించి వెళ్ళేది ఆడవాళ్ళు అని పాపం ఏదో తక్కువ చేస్తారు, కానీ అదంతా మొగుళ్ళు పాపం మంచివాళ్ళు, అతి మంచి వాళ్ళు, వాళ్ళకి నోరు లేదు, ప్రపంచమంతా కట్టిపడేస్తుంది, లేని పొంది నేను నోరు తెరిస్తే తప్ప పాపం వీళ్ళకి ధర్మం జరగదని పాపం ఆడే ముందుకు వస్తుంది. కనుక ఈ లోకోద్ధరణ అనేటువంటి జగత్తులో మొదటిసారి ఆడవాళ్ళని మెచ్చుకున్నాం. మగవాళ్ళు కూడా చప్పట్లు కొట్టచ్చు. పాపం మిమ్మల్ని మెచ్చుకున్నప్పుడల్లా ఆడవాళ్ళు ఊరుకున్నారు, నేను చెప్పి మరీ చప్పట్లు కొట్టించా, అవునా కాదా? పాపం ఆడవాళ్ళకు కూడా ధర్మం బాగా తెలుసు, కాకపోతే ఏంటంటే కాస్త సౌండ్ ఎక్కువ చేస్తారు వంటింట్లో, గిన్నెలతోనూ గ్లాసులతోనూ గరిటెలతోనూ ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటారు కనుక, అంతే కదా. కనుక ఏదైనా సౌండ్ల మధ్యలో ఉండి సౌండ్లతోనే వస్తూ ఉంటారు, అందుకని అమ్మవారు అరిచినా లోకకంఠకులు చచ్చిపోతూ ఉంటారు. కనుక అరుపు వాళ్ళకి ఆయుధం, ఆ ఆయుధాన్ని స్వీకరించడానికి వల్ల ఇప్పుడు వ్యాస భగవానుడు చెప్పాడు, ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తాను. ఆయన నువ్వు ఏ మాట అడిగావో ఆ దుర్గ జగత్తులోకి ఎలా ఆవిష్కృతమైందో చెప్తా. ఒకానొకప్పుడు ఈ జగత్తులో హిరణ్యాక్షుడు అనబడేటువంటి అతి దుర్మార్గుడు వచ్చాడు జగత్తులో. వచ్చి ఆయన ద్వారా రురువు వచ్చాడు. రురువు అనేటువంటి వాడు ఎంత దుర్మార్గుడయ్యా అంటే, ఆ రురువు వల్లే రౌరవాది నరకాలు అనే పేరు వచ్చింది. రౌరవాది నరకాలు, వాడు అంత దుర్మార్గుడు. ఆ రురువు నుంచి దుర్గముడు అనేటువంటి వాడు పుట్టాడు. ఆ దుర్గముడు ఎలాంటి వాడు అంటే, ఈ శుక్రాచార్యుడి యొక్క అనుగ్రహంతో తన ముందున్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో, ఆ ముందున్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఆ రాక్షసులందరూ ఎక్కడెక్కడ దేవతల్ని ఓడించడంలో తప్పు చేశారో తెలుసుకుని, ఆ తప్పును తాను చేయకుండా పక్కడబంది ఒక ప్లాన్ వేసుకున్నాడు. ఏంటి ఆ ప్లాన్ అంటే, శుక్రాచార్య వర్గానికి వెళ్ళి మొత్తం చెప్పాడు, స్వామి ఇదివరకు వాళ్ళు చేసిన తప్పులు మనం చేయొద్దు, నేను ఏ దేవతని పట్టుకుంటే, ఏ దేవత గురించినటువంటి తపస్సు చేస్తే నేను అడిగినవన్నీ ఇస్తారో నాకు ఒక విషయం చెప్పండి అన్నాడు. అయితే ఈయన వెంటనే చెప్పాడు, బ్రహ్మదేవుడి గురించి అడగవయ్యా, ఆయన రెడీగా ఉంటాడు, పాప ఆయన ఎప్పుడు కూడా కరువులో ఉంటాడు, ఆయన గురించి ఎవరు తలుచుకుంటే వాళ్ళకల్లా అడిగిందల్లా ఇచ్చేసేటట్లుగా ఉంటాడు, చాలా ఈజీగా వచ్చేస్తాడు కూడా. కనుక బ్రహ్మదేవుడు మనకి చాలా యాప్ట్, కనుక ఆయన దగ్గరికి వెళ్ళిపోన్నాడు. ఎన్నాళ్ళు తపస్సు చేయమంటారు, ఆయన వచ్చేదాకా తపస్సు చేయి. ఒక్కోసారి వచ్చే క్రమంలో కూడా ఒక్కోసారి గబుక్కుని వస్తాడు, మనం తపస్సు మొదలెట్టంగానే కూడా వచ్చేస్తాడు. ఎందుకు, ఆ తపస్సు ఎంత చేశామో దానికి అధీకృతమైనటువంటి వరాలు మాత్రమే ఇవ్వాలని ఒక సూచన వస్తుంది, వాళ్ళకు కూడా ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంది. కనుక 1-2 సార్లు వచ్చినా కూడా ఆయన గురించి పెద్ద పట్టించుకోకు, 1000 సంవత్సరాల పాటు లేవకుండా గట్టిగా చెయ్యి. ఆ గట్టిగా తపస్సు చేస్తే దాన్ని అనుసరించి గట్టిగా ఇవ్వాలి వరాలు. ఎంత తపస్సు చేస్తాడో దానికి అధిగమించకుండా ఇవ్వాలి, దానికి తక్కువ కాకుండా ఇవ్వాలి. ఎంత గిన్నె ఉందో దాని నిండా పాలు పోయించుకుంటాం, అంతకు మించితే పారిపోతుంది, అంతకు మించి తక్కువ ఉంటే అంత గిన్నె అనవసరం అనే విషయం అర్థమవుతుంది. కనుక అదే విషయం చెప్పాడు బ్రహ్మదేవుడు శుక్రాచార్యుల వారు. సరే గురువుగారు నాకు అనుజ్ఞను ఇవ్వండి, వెళ్ళి సాయశక్తుల బ్రహ్మదేవుడిని చక్కగా తపస్సుతో మెప్పించి నేను పొందదగినటువంటి వరాలు పొంది వస్తానన్నాడు. శుక్రాచార్యుల వారు చెప్పారు, నేను ఆయన అందరు చేసిన తప్పే మళ్ళీ నువ్వు చేయవాకు, ఆయన ఆయుష్ ఎప్పుడు పూర్ణంగా నేను ఎప్పటికీ జీవించి ఉండాలి, నాకు మరణం లేకుండా ఉండాలంటే మాత్రం నో చెప్తాడు. నో అనిపించుకున్నాక వెంటనే ఏం అడగాలో నీకు అర్థం కాదు, దాంతో ఏదేదో అడిగేస్తావు, దానికి తగ్గట్టుగా ఎవరో ఒకళ్ళు వచ్చేస్తూ ఉంటారు. అలా కాకుండా ముందే జాగ్రత్తగా ప్రిపేర్ అంటే ఈయన చెప్పాడు ఆల్రెడీ అంతా మొత్తం ఇదివరకు ఏ రాక్షసుడు ఏమేం కోరికలు కోరాడు, ఆ కోరికానుసారం ఎవరు ఎలా వచ్చారు, ఆ అనుసారం ఎవరు వచ్చినటువంటి రూపం ఎవరిని ఎలా చంపేసింది, ఇవన్నీ నేను రెడీ చేసి పెట్టుకున్నా. ఇవన్నింటికి డిఫరెంట్గా ఒక వరాలు ఒక లిస్ట్ కూడా తయారు చేసుకున్నా. ఈసారి నన్ను అధిగమించే వాళ్ళు ఎవరు ఉండరు, మీరు చూస్తూ ఉండండి, ఈసారి రాక్షస జాతికి మంచి పేరు తీసుకొస్తా అన్నాడు. సరే శుభం, మంచి పని సంకల్పించావు, వెళ్ళిరా అన్నాడు. వెళ్ళాడు. ఆ బ్రహ్మదేవుడి గురించినటువంటి కఠోర తపస్సు చేశాడు. ఎంతసేపు చేశాడంటే ఇంకా సమయంతో సందర్భంతో సంబంధం లేదు, ఇంద్రియాలన్నింటినీ లోపలికి తీసేసుకున్నాడు. చినుకు చుక్క కూడా కనీసం నీళ్లు తాకకుండా, ఆ చుక్క నీళ్లు తాకకుండా 1000 సంవత్సరాల పాటు తదేక నిష్ఠతో తపస్సు చేశాడు. అంత తపస్సు చేసేప్పటికి ఏమైంది, బ్రహ్మగారు అమితమైనటువంటి ఆనందాతిరేకాలతో వచ్చేసాడు.
నాయన నీ తపస్సుకు మెచ్చాను, చాలా గొప్ప తపస్సు చేసావు, ఆనందించాను, నీకేం కావాలి కోరుకో. నేను ఎప్పటికీ చిరంజీవిగా ఉండిపోవాలి అంటే మీరు ఎవ్వరు నాకు తెలుసు. నేను అడిగేటువంటి వరం ఏదైతే ఉందో దాన్ని మీరు తథాస్తు అంటే నాకు చాలు. నేను అడిగేటువంటి కోరిక ఏమిటంటే ఇవాటి నుంచి, ఈ క్షణం నుంచి జగత్తులో ఎంతమంది అయితే మంత్రశాస్త్రవేత్తలు, వేదాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు, శాస్త్రాన్ని ఉపాసన పట్టినటువంటి వాళ్ళు, వేదాంగ పండితులు, దాంతోపాటు మొత్తం వ్యాకరణ సిద్ధాంతాలు నేర్చుకునే వాళ్ళు, కనీసం ఒక మంత్రాన్ని నోటితో అనేవాళ్ళు, ఒక శ్లోకాన్ని నోటితో అనుకునే వాళ్ళు, ఒక నామాన్ని నోటితో అనుకునే వాళ్ళు, ఎంత జ్ఞాపక శక్తి వాళ్ళకుందో అసలు వేద విదితమైనటువంటి ఏ విహిత కర్మ కూడా జగత్తులో జరగకుండా కాదు, అన్ని వర్గాల్లోనూ వేదం అనేటువంటిది అందరి చేత మరవబడాలి. అసలు అందరూ మర్చిపోవాలి వేదాన్ని. యజ్ఞం చేసేవాడు యజ్ఞం చేయడానికి మంత్రం మర్చిపోవాలి, ఇంకా వాడికి ఏం చేయాలో తెలియదు కనుక వాడు ఇంకా చేయడు. అలాగే గుళ్ళో బ్రహ్మణ్యం చేసేటువంటి వాడు, బ్రహ్మగా ఉండేటువంటి వాడు తాను చేసేటువంటి సంకల్పపూరితమైనటువంటి పూజాధికారాన్ని మర్చిపోవాలి. వాడు మళ్ళీ గుళ్ళో అడుగు పెట్టడానికి అవకాశం లేదు. దాంతోపాటుగా ఒక విద్యార్థికి విద్యని నేర్పించేటువంటి గురువు తను నేర్పించవలసినటువంటి పాఠాన్ని కూడా మర్చిపోవాలి. కనుక ఒక గురువు శిష్యుడు, ఆ గురు శిష్య సంబంధంలో ఏది నేర్పించబడాలో, ఏది నేర్చుకోవాలనేటువంటి జిజ్ఞాస అందరిలోనూ పోవాలి. దేశంలో ఎక్కడా కూడా విద్య అనేటువంటిది ఉండకూడదు. అది ఏ విద్య అయినా సరే. ఒకటే విషయం చెప్పేశాడు, మొత్తం వేదం మరుగున పడిపోవాలి, మర్చిపోవాలి అందరూ. కనుక బ్రాహ్మణులు అనేటువంటి వారు వేదాన్ని మర్చిపోయేటువంటి అనుగ్రహాన్ని ఇవ్వండి, మొట్టమొదటి నేను అనుకునేటువంటి కోరిక అదే అన్నాడు. చాలా విచిత్రంగా అడుగుతున్నావయ్యా, అయినా సరే నేను ఇంత చేసావు కనుక నువ్వు అడిగిన దాన్ని నేను ఇవ్వాల్సిందే కనుక వదిలేసేస్తే తథాస్తు అని. ఇంకా ఆ రోజు నుంచి వచ్చాడు. ఆ క్షణంలో ఎవరెవరు స్నానాలు చేస్తున్నారో, ఎవరెవరు నదీ స్నానాలు చేస్తున్నారో, సముద్ర స్నానాలు చేస్తున్నారో, ఇంట్లో బకెట్లతో బావిల్లోంచి నింపుకొని స్నానాలు చేస్తున్నారో, ఏ సంకల్పం అయితే చెప్పుకోవాలో ఆ సంకల్పాన్ని మర్చిపోయారు. అక్కడితో అది స్టాప్ అయిపోయింది. అది లోపల ప్రచోదనం జరగడం ఆగిపోయింది. ఆగిపోయేటప్పటికి సంకల్పరహితమైనటువంటి స్నానాలు చేసేశారు. సంకల్పరహిత స్నానం ఏం చేస్తుంది? జీవుల్లో ఉన్నటువంటి ధర్మాన్ని, జీన్స్ని పాడు చేస్తుంది. చాలామంది అడుగుతారు, ఏమంటే సంకల్పం లేకుండా స్నానం చేస్తున్నాం, ఏదో రామకృష్ణ వాసుదేవ అనుకుంటూ స్నానం చేస్తున్నాం చాలా అంటారు. రామకృష్ణ వాసుదేవానికి నేను దాంతో స్నానం చేస్తే నువ్వు జలంలో వాళ్ళని అభిమంత్రించడానికి అంత శక్తి ఎక్కడిది? జలం ఏ స్వరూపంలో ఉందో, ఏ జలాన్ని ఆధారంగా చేసుకుని ధర్మాన్ని నిలబెట్టాలనుకుని ఒక స్నానం అనేటువంటి దాన్ని ఒక విధిగా నువ్వు నిర్వర్తిస్తున్నావో, ఆ స్నాన జలాల యందు నువ్వు సంకల్పాన్ని చెప్పాలి. ఆ జలాల యందు నువ్వు సంకల్పం చెప్పాలి అంటే ఇందాక మనం అనుకున్నట్లు పాలల్లో పాలు కలపాలి, పాలల్లో నీళ్లు కలపాలి, అంతే తప్ప కాస్త ఎండుమిర్చినో లేకపోతే కందిపప్పునో తీసుకొచ్చి నీళ్ళలో కలుపుతానంటే ఎలా కుదురుతుంది? త్రిమూర్తులు లేదు, దేవతామూర్తులు అందరూ కూడా ధాన్యాలు లాంటి వాళ్ళు. వాళ్ళకు ఒక రూపం ఉంది, ఒక ఆకారం ఉంది, ఒక గుణం ఉంది, వాళ్ళకు పని కేటాయించబడింది. వాటన్నింటినీ అతిక్రమించినటువంటి పాప రాశినంతా దగ్ధం చేయగలిగి వాటితో పాటు తీసుకొని సముద్రంలో కలిపేటువంటి శక్తి నదులకు ఉంది. కనుక నదీ నదములను తలుచుకుంటూ దాన్ని ఇందులో ఆవాహన చేసుకుని సంకల్పపూరితంగా నీటిని గంగే చమునే చేయవా అని చెప్పి సంకల్పపూరితంగా మార్చుకుని అటువంటి నీటితో ధర్మాన్ని నిలబెట్టుకోవడానికి కావాల్సినటువంటి సాధన ఈ దేహంతో చేస్తున్నాను. కనుక ఈ బహిర్గతమైన ఈ ప్రాపంచిక భౌతికమైనటువంటి దేహం ఏదైతే నాకుందో, ఈ దేహము సరైనటువంటి తుష్టిని, దాంతోపాటు పుష్టిని, ధర్మాన్ని దాన్ని అతిక్రమించకుండా చేయగలిగినటువంటి ధర్మాన్ని ఆచరించగలిగేటువంటి శక్తిని కూడా ఈ దేహానికి ఇవ్వాలి. అది ఈ నదుల వల్లే అవుతుందని దాన్ని అంతటిని కూడా ఇందులో మంత్రపూరితంగా ఇక్కడికి తీసుకొచ్చి ఆవాహన చేసి దాని ద్వారా ఆ శక్తిని నీలోకి స్వీకరిస్తున్నావు. అది స్నాన సంకల్పం అంటే. ఆ స్నాన సంకల్పం లేకుండా నువ్వు మునిగావంటే ఒక జంతువుకి నీకు ఏం తేడా ఉంది? అవి నీళ్ళు ఎక్కడ కనపడితే అక్కడికల్లా శరీరాన్ని తీసుకెళ్ళి ముంచేస్తూ ఉంటాయి. ఆ శరీరాన్ని ముంచంగానే బయటకు వస్తాయి. ఆ పక్కనే దుమ్ము ఉంటుంది, తీసుకొచ్చి మళ్ళీ మీద వేసుకుంటూ ఉంటాయి. గజస్నానం అంటూ ఉంటారు, కాకి స్నానం అంటూ ఉంటారు. ఎప్పుడైనా విన్నారా? కాకి స్నానం ఎక్కడ నీళ్ళు కనపడితే అక్కడ అదేం చేస్తాం, ఊరికే తలకాయలో దాన్ని ముంచేసి తీసేస్తూ ఉంటాం. ఈ మహాకుంభమేళాల్లో గంగా నదుల్లో చేసే స్నానాలు పూర్తిగా మునగడం తెలియరాక ఇవేం చేస్తారు, తలకాయలో దాన్ని ముంచేసి తీస్తుంటారు. కాకి స్నానం అంటారు. దానివల్ల ఏమవుతుంది? ధర్మము గతి తప్పిపోతుంది. నువ్వు మొత్తం శరీరాన్ని ముంచాలి. మొత్తం శరీరాన్ని ముంచిన తర్వాత మాత్రమే. పైగా స్నానం చేసే విధుల్లో కూడా విధానాలు ఉన్నాయి. వేడి నీళ్ళతో స్నానం చేస్తున్నాం, ముందు పాదాలని కడుక్కోవాలి, వేడి నీళ్ళలో పాదాలకి స్పర్శ చేయించాలి. తల మీద చన్నీళ్ళతో స్నానం చేస్తున్నాం, ముందు తల మీద చన్నీళ్ళు పోసుకోవాలి. ఈ రెండింటి ద్వారా బీపీ షుగర్ రావు. అలా మనం అలా చేయకుండా స్నానాలు చేస్తున్నందువల్ల బీపీ షుగర్లు పెరుగుతున్నాయి. తిండి వల్ల కాదు. తిండి వల్ల నిజంగా షుగర్లు బీపీలు వస్తే ఇదివరకు ఇంత తిండి తినేవాళ్ళు. అన్నం తిన్న తర్వాత అరగంటకి 30 అరిసెలు తినేవాళ్ళు మా తాతగారు.
అన్నం తిన్న తర్వాత అరగంటకో గంటకో నేతి అరసలు, మామూలు అరసలు కాదు, బతికున్నన్నాళ్ళు బాగానే ఉన్నారు, శుభ్రంగా ఉన్నారు, మనకన్నా పళ్ళు గట్టిగానే ఉన్నాయి. ఇటువైపు నవ్వితే బాధ, ఇటువైపు తింటే నొప్పి. ఏం చేస్తాం? ఎటు కాకుండా మధ్యలో దంతాలతో, ఏవి దంతాలో అవి బాధలు. ఎక్కడ తినాలో అక్కడ తినకూడని స్థలంలో తింటున్నాం. అవి అరగకుండా పూర్తిగా పచనం కాకుండా లోపలికి వెళ్తున్నాయి. అరగట్లేదు, అరగడానికి ఒక టాబ్లెట్ వేసుకుంటున్నాం. మన పరిస్థితి అట్లా ఉంది, అవునా కాదా? కనుక తప్పెందులో ఉంది? మనం ఎప్పుడు తిన్నాలో, ఎలా తినాలో తెలుసుకోవాలి. ఆ తినేందుకు కావాల్సినటువంటి క్షమత, స్థైర్యం కావాలి. ఆ తినేందుకు కావాల్సినటువంటి సంకల్పం నువ్వు ప్రతిదానిలో కూడా పెట్టుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిదానిలో నువ్వు తీసుకోకపోతే ఆ శరీరానికి కావాల్సినటువంటి శక్తి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? కనుక కాటి స్నానం చేస్తే ఏముంది, శరీరంలో వచ్చేటువంటి ధార్మికత రాదు. అలాగే గజస్నానం అంటారు, అది అందులోనూ మూతుంది, వెంటనే అండి మట్టి అంతా మీద వేసుకుంటూ ఉంటుంది. ఈ 2 లక్షణాలు రావడం వల్ల ఏమవుతుంది? ధర్మం ఆచరణ తప్పుతుంది. నువ్వు తలకాయని ఒక్కదాన్ని ముంచుతున్నావు. ఈ వేడి స్నానం, చల్లనీరు స్నానం, ఈ విషయాలు చెప్పారు. అన్నం తినే ముందు కాళ్ళు కడుక్కుని రమ్మన్నారు, 6 లోపల తినేసేసి వెళ్ళిపోమన్నారు. ఇలాంటి అన్నీ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నీలో ఉండేటువంటి ఉష్ణోగ్రత శాతం లోపల ఎంత ఉంటుందో నీకు తెలియదు. దాన్ని బట్టి నీ శరీరానికి స్నానం చేయించేటప్పుడు ఆ వేడి, ఇప్పుడు చిన్నపిల్లలకి ఎలా స్నానం చేస్తాం? ముందు ఆ పిల్లల్ని ఒంటి మీద పోసుకుని ముందు ఆ వేడి నీళ్ళు ముందు మన శరీరం మీద పోసుకుంటాం. అది మనం భరించే స్థాయిలో ఉండి వాడికి బాగానే ఉంటుంది అనుకుంటే వేడిగా పోయించుకుంటాం, ముందు మన మీద పోయించుకుంటాం. అలాగే ఈ సంకల్పాలు చెప్పడం ద్వారా ఏమవుతుంది? ఏ నదీ నదములనైతే నీళ్లలోకి మనం ఆవాహన చేస్తున్నామో ఆ నదీ స్వరూపాలన్నీ కూడా మన మీద పడేటువంటి ఈ నీళ్ళన్నింటినీ కూడా ముందు పవిత్రం చేస్తాయి. ఆ పవిత్ర జలాలు ఎప్పుడైతే మన మీదకి వచ్చి పడతాయో దానివల్ల శరీరం వృద్ధి పొందుతుంది. ఆ శరీరానికి కూర్చోగలిగి ధర్మాన్ని నిలబెట్టగలిగేటువంటి ఏ ధర్మాచరణ చేయడానికి కావాల్సినటువంటి శక్తినైనా సరే ఆ నదీ జలాలు శరీరానికి ఇస్తాయి. నదుల వల్ల, నీళ్ల వల్ల ధర్మం నిలుస్తుంది. నదుల వల్ల ప్రపంచం పెరుగుతూ ఉంటుంది. మనిషికి బతుకు కావాల్సినటువంటి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. కనుక ఆ నీళ్ళని అంత పవిత్ర భావంతో చూస్తుంది వైదిక ధర్మశాస్త్రం. అలాగే తాగే నీళ్ళని నిరంతరం నువ్వు స్నానం చేసే నీళ్ళనే సంకల్పంతో మంచిగా మార్చుకుంటున్నావు. అన్నం వండే నీళ్ళనే పొద్దునే లేచి స్నానం చేసి మరీ పట్టుకోకుండా జాగ్రత్త పడుతూ ఉన్నావు. స్నానం చేసి కానీ నీళ్ళు పట్టుకోకూడదు. ఆ నీళ్ళని మళ్ళీ అన్నం వండుకోవడానికి దేవతార్చన కోసం వాడుతున్నావు. దానివల్ల దానిలోకి మలం చేరకుండా ఉంటుంది, సాత్విక బుద్ధితో ఉంటుంది. వాటన్నిటిని మళ్ళీ నామస్మరణ చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటూ వాడుతున్నావు. దానివల్ల ఏమవుతుంది? ఆ ధర్మము, నీటి వల్ల వచ్చినటువంటి ధర్మము అన్నముగా ఉడుకుతుంది. ఆ నీటి వల్ల వచ్చినటువంటి ధర్మము అభిషేకంగా తీర్థజనమై నీ శరీరానికి, మనసుకి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటుంది. ఆ నీటి వల్ల వచ్చినటువంటి ధర్మము నీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరి దాహార్తిని తీరుస్తుంది. ఆ ద్రవం లోపలికి వెళ్ళడం ద్వారా నీ లోపల ఉన్నటువంటి సప్తధాతు నిర్మిత దేహం రోగాల బారిన పడకుండా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం? కింద ఎక్కడో నీళ్లు వస్తున్నాయి అంటున్నావు, ఆ నీళ్ళని వాచ్మెన్తో తీసుకొచ్చి పెట్టించుకుంటున్నావు. వాడు ఏం చేస్తాడు? స్నానమే చేస్తాడో చేయడు, వాడుకున్న పని వాడిది. నువ్వు ఒక్కింటి పని నువ్వు చేసుకోలేక వాడికి పని చెప్పి ఇంట్లో పని మనిషిని పెట్టుకుంటే వాడు 40 ఇళ్ళకి నీళ్లు తెచ్చిపెట్టాలి. 40 ఇళ్లలో ఉన్నటువంటి చెత్తను తీసుకెళ్ళి కింద పడేసి రావాలి. నిమిషానికి ఒకసారి చెత్త పడేసి స్నానం చేస్తారా అంటే నేను ఇంకో ఉద్యోగం చూసుకొని నువ్వు ఇంకో వాళ్ళని చూసుకొని పారిపోతాడు వాడు. నువ్వు చేసుకునే పని ఏంటో నీకు తెలియాలి. ధర్మాన్ని నువ్వు ఆచరించాలంటే ఎలాంటి నీళ్ళని నువ్వు ఇంట్లో పెట్టుకోవాలో తెలియాలి. ఆ నీళ్ళని ఇంటికి వచ్చిన వాళ్ళు, ప్రతి వాళ్ళకి, పెద్దవాళ్ళకి, చిన్నవాళ్ళకి, మహాత్ములైనటువంటి వాళ్ళకి, నీ ఇంట్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఆ నీళ్ళే ఇస్తున్నావు. ఆ నీళ్లు తాగితే నువ్వు అనవసరం, నీ వల్ల, నీ అధర్మం వల్ల వాళ్ళ ధర్మాన్ని కూడా పాడు చేసిందని అవుతావు. ఒక్క నీళ్ళని పట్టుకుంటే ఒక రోజు ప్రవచనం చెప్పచ్చు. కారణం ధర్మము నీటి వల్ల ప్రవహిస్తుంది జగత్తులో. ధర్మం నిలుస్తుంది నీటి వల్ల. ఆ నీటికి అంత ప్రాముఖ్యతనిచ్చారు. అటువంటి నీటిని నువ్వు సంకల్పరహితంగా నువ్వు స్నానం చేస్తున్నావు. నీలో ఉన్న పురాకృత కర్మ విశేషం కూడా నీటితో పాటు వెళ్ళిపోయి మూలిలో కలిసిపోతుంది, మూసి నదిలోకి వెళ్ళిపోతుంది. అంటే హైదరాబాద్ వాళ్ళం కనుక మూసి అన్న, ఇందులో ఎక్కడ కలుస్తుంది? కృష్ణలో కలుస్తుంది. కృష్ణార్పణం, అవునా కదా? దానివల్ల కదా ఎంత చేస్తున్నానండి, ఇంకా నాకేమిటో రావట్లేదు. ఇదివరకు సరదాగా జోక్ చెప్పేవాళ్ళు, టైం అయిపోతుంది చూసుకుంటున్నాను, వదిలేస్తా, పర్వాలేదు, కంగారు పడకండి. ఇదివరకు సరదాగా జోక్ చెప్పేవాళ్ళు. ఒకప్పుడు సరే ఈ సందర్భానికి దానికి పెద్ద పొసగదేమో కానీ, ఒకప్పుడు ఓ పిలక బ్రాహ్మడు, ఓకేనా, ఓ చండముండు, నేను కాలకేయులని చెప్పుకున్నాం కదా. సరే, ఇంకా వాళ్ళ గురించి ఎందుకులే, ఇంకా ప్రస్తావన అన్నట్లుగానే ఆగా. ఇంకో పగడా చేసుకున్నటువంటి ఒక పంజాబీ వాడు, ఇలా రకరకాల మతాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారట ఒక చోటకి. ఓ ధర్మము, ఇప్పుడు మన కుంభమేళ, మహాకుంభమేళ ఎలా జరుగుతుందో అలాగే ఒక కుంభమేళ జరుగుతుందట. అక్కడ ధర్మాత్ములైనటువంటి వాళ్ళు, అన్ని ధర్మాలకి సంబంధించిన గురువులందరూ కూడా ఒక చోటుకి చేరారట. అయితే అందులో వాడు వచ్చాడు, అయ్యా నేను ఎంత చదువుతున్నా లోపల నిలవట్లా, గుర్తుండట్లా, అంతా ఏమిటో, ఎంత చదివినా అంత గజిబిజిగా ఉంటుంది అన్నాడు. ఆయన ఏం చేశాట, గురువు గారు వెంటనే ఓ చెంబుతో నీళ్లు తీసుకురండి అన్నట్ట. నీళ్ళు తీసుకొస్తే ఇక్కడ చుక్కేసట, అదైతే ఇటు పోతుంది, దాన్ని ఆపడానికి ఏది ఉండట్లా. వాడు నున్నగా గుండు చేయించుకున్నాడు.
వాడి మతం ఏమిటో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నున్నగా గుండు చేయించేసుకున్నాడు వాడు, గుండు పెరగకుండా చూసుకుంటున్నాడు. ఏం చదువుతున్నా నిలబడట్లేదండి అని వాడు చర్చలోకి వచ్చాడు. అసలు నీకు చర్చకి అధికారమే లేదురా అని చెప్పేసి వాడు గుండు మీద చుక్కేస్తే ఆ నీళ్ళు ఇటో కారిపోతున్నాయి, నీళ్లు నిలబట్ల. నీళ్ళనే నిలుపుకోలేని వాడు ఇంకా నువ్వేదో చదివితే లోపల ఉండాలని ఎలా కోరుకుంటున్నావు, కనుక నీ పద్ధతిని మార్చుకో, నీ విషయాన్ని మార్చుకో అని చెప్పేసి గురువుగారు పంపించేసి అలా అన్నాడు కదా అని చెప్పేసి ఇంకో ధర్మాన్ని ఆచరిస్తున్న వాడు ఎవడో వచ్చాడు. నేను చాలా చదువుతున్నానండి, నేను పిలక పెట్టాను, నేను ఎంతో చదువుతున్నాను, ఎంత చదివినా సరే నాలో కాస్త అహంకారం వస్తుంది అన్నాడు. ఆయన ఆ పిలకను ఎందుకు పెట్టారో తెలుసా? నువ్వు ఎంత ధర్మాచరణని స్వీకరించినా కూడా ఆ ధర్మాచరణాంతర్గతంగా నువ్వు ఎక్కడ ఎవరికి ఏది ఇవ్వాలో తెలుసుకుని వాళ్ళకి అలాంటి దాన్ని దాన్ని వాళ్ళకి అందిస్తూ ఉండాలి. అందించకుండా చదివిందంతా నా దగ్గరే ఉండాలి, ఆ సుఖాలని నా దగ్గరే ఉండాలి, మంత్రాలని నా దగ్గరే ఉండాలి, చదువంతా నేనే అనుభవించాలని ఎప్పుడైతే నువ్వు ముడేసుకుని కూర్చుంటావో ఆ ముడి అనేటువంటిది ఎప్పుడు వెయ్యాలో ఎప్పుడు తీయాలో. అందుకనే చూడండి, మనకి పాత సినిమాలో బ్రాహ్మణుడు కూడా ఎప్పుడు ఆ పిల్లకని తీసి ఇలా చుట్టుకుంటూ ఉంటాడు, దానికి కూడా కాస్త నూనె రాస్తూ ఉంటాడు, దాన్ని కూడా పెంచుకుంటూ ఉంటాడు, మళ్ళీ అవసరమైనప్పుడు దాన్ని ముడేసుకుంటూ ఉంటాడు. ఎక్కడ విడవాలో ఎక్కడ పట్టుకోవాలో తెలుసుకుని ఎవరికి అనుగ్రహించాలో విద్యని ఎవరికి అనుగ్రహించకూడదో తెలుసుకుంటే అప్పుడు నువ్వు అహంకారం రావడానికి అవకాశం లేదు. దాంతో వాడు కూడా పక్కకు వెళ్ళిపోయాడు. ఈ లోపల పగడా కట్టుకున్నటువంటి వాడు వచ్చాట. స్వామి ఎంతో జ్ఞానం తీసుకుంటున్నాను నాయన, ఎంత జ్ఞానం తీసుకున్నా కూడా ఏమిటో వస్తోంది, రావడం వస్తోంది, అనుభవిస్తున్నాను, కానీ ఎంత వచ్చినా కూడా అది వెంటనే మళ్ళీ తెల్లారేటప్పటికో ఇంకో 4 రోజులు అయిపోయేటప్పుడు నాలో ఏమీ లేదనేటువంటి విషయం నాకే అర్థమవుతుందంటే, ఇగో ఇంత జుట్టు పెంచుతున్నావు, పైనుంచి నీకు సిగ్నల్స్ వస్తున్నాయి, తీసుకుంటున్నావు. ఆ పిల్లకున్నవాడు కూడా పైనుంచి సిగ్నల్స్ తీసుకుంటున్నాడు, కాకపోతే వాడు చేసేది ఏంటంటే కింద గడ్డం పెంచుకోవట్లా, వాడు వచ్చిన దాన్ని ఇక్కడ ముడేసేసి ఆపేస్తున్నాడు. ఆపేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది, దాన్ని నలుగురికి పంచట్లేదు, అహంకారం పెరుగుతుంది. నువ్వేం చేస్తున్నావు? ఇక్కడ పెంచుకుంటున్నావు, దీంతో పైనుంచి సిగ్నల్స్ వస్తున్నాయి, జ్ఞానాన్ని స్వీకరిస్తున్నావు. ఆ గుండువాడు ఎటు స్వీకరించట్లేదు, వాళ్ళు ఏది ఉండట్లేదు, కనుక నువ్వు బాగా రిసీవ్ చేసుకుంటున్నావు. కానీ ఇక్కడ నుంచి ఎర్తింగ్ అయిపోతుంది, మీసాలు కూడా గడ్డాలు కూడా ఇంత పెంచేస్తున్నావు, ఇక్కడ నుంచి రిసీవ్ చేసుకుంటావు, ఇక్కడ నుంచి ఎర్తింగ్ చేసేస్తుంది. కనుక నువ్వు చేయాల్సింది ఏంటంటే స్వీకరించిన తర్వాత దీన్ని కూడా ముడేసి కనుక పట్టుకోగలిగితే దానివల్ల ధర్మాచరణ నీలో కూడా ఉంటుంది. అంటే ఏ మతం వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మతం యొక్క సామరస్యాన్ని ఎలా పాటిస్తారు, ఏ గురువు ఎవరికి ఎలాంటి ఉపదేశం చేస్తే ఆ మతస్థును ధర్మాన్ని పట్టుకుని ఉంటాడు అనే విషయం తెలిస్తే ఎంత పగడి కట్టుకున్నటువంటి సిక్కు అయినా, ఎంత గుండు గుంచుకునేటువంటి ఇంకో మతస్థుడైనా దాన్ని నిలుపుకోవాలి అంటే కాస్త శిరస్సు మీద బరువు ఉండాలి. ఆ బరువుకి తగినట్లుగా ఇక్కడ నుంచి ఎర్తింగ్ అవ్వడం అంటే ఏంటంటే దీన్ని కూడా కట్టి పెట్టాలి తప్ప దీన్ని వదిలేయకూడదు. ఎక్కడ కేశములు అనేటువంటివి భూమిని చూస్తూ ఉంటాయో అంచులు, అది గడ్డం కావచ్చు, జుట్టు కావచ్చు, ఈ అంచులు ఎప్పుడైతే ఈ భూమాతను చూస్తూ ఉంటాయో ఉన్నది నువ్వు చేసేటువంటి సాధన అంతా కూడా వెళ్ళిపోయి భూమిలో కలుస్తుంది. అందుకనే బ్రాహ్మడికి పిలక కట్టుకోరా, అంచులు చూపించకురా కిందకి అన్నాడు. ఆడవాళ్ళకు వయసు వచ్చిన తర్వాత తప్పనిసరిగా ముడి కట్టుకోండి అమ్మా. చిన్నపిల్లలు అయితే కింద చిన్నప్పుడు ఎలా వేసేవాళ్ళు, బాగా నూనె రాసి గట్టిగా జడేసి కింద అంచులు కనపడకుండా పైకి 2-3 ముళ్ళు వేసి దానికి రిబ్బన్ చుట్టేవాళ్ళు. స్కూల్కి వెళ్ళాలంటే మొత్తం రిబ్బన్తో చక్కగా పైకి వేసి చక్కగా చూపెట్టి. ఇప్పుడు ఏమవుతుంది, అందరూ కిందకే చూపిస్తున్నాం. ఇంత చదువుతున్నామండి, మాకు అమ్మవారు ఏమీ చేయట్లేదు, ఇంత చేసినా అమ్మవారిని నిలుపుకునేటువంటి శక్తి నీ జుట్టు ద్వారా నువ్వు పొందట్లేదు. జుట్టు ద్వారా ఇంత ధర్మశాస్త్రం చెప్తుంది, నీళ్ళ ద్వారా ఇంత ధర్మశాస్త్రం వెళ్తోంది. నువ్వు తాగే నీళ్లు, నీకు పుట్టుకతో వచ్చినటువంటి జుట్టు, నువ్వు వేసుకునే బట్టలు, నువ్వు మాట్లాడే మాట, ఆశ్రయం చేసినటువంటి ధర్మం, ఇవన్నీ కూడా నిన్ను నిలబెడతాయి, ఏది నిన్ను పాడు చేయదు. వైదిక ధర్మశాస్త్రం అంటే అది, భారత భూమి అంటే అది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మతంలో బాగుపడేటువంటి లక్షణాన్ని అన్ని మతాల వాళ్ళకి సామరస్యంగా ఇవ్వగలిగినటువంటి జాతి ఏదైనా ఉంది అంటే అది వైదిక ధర్మశాస్త్రమే. ఆ ధర్మం వల్ల 10 మంది వాళ్ళు బతుకుతారు, 10 మందిని బతికిస్తారు. ఆ వచ్చినటువంటి జ్ఞానాన్ని ఎలా వినియోగం చేయాలో, ఎలా పట్టి ఉంచుకోవాలో, దాన్ని ఎప్పుడు అవసరం ఉందో అప్పుడు ఎలా వినియోగించాలో, ప్రతి దాన్ని కూడా అన్ని మతస్థులకి, అన్ని కులస్తులకి, ప్రపంచ దేశాలకి కూడా ఇవ్వగలరు. కనుకనే మహాకుంభమేళాలో వచ్చినటువంటి 73 కోట్ల మందిలో ఈ రోజు దాకా 48 కోట్ల మంది విదేశీయులు ఉన్నారు. విడిగా వాళ్ళ దేశాల్లో మినరల్ వాటర్స్ తప్ప తాగరు. మన దేశానికి వస్తే పెద్ద కాశీకి వెళ్ళినా కూడా రోజుకి 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని హోటళ్లలో ఉంటారు, అక్కడ కూడా కాశీ గంగ తాగరు. కానీ గురువుల యొక్క ప్రచోదనం, మన హిందూ మతస్థులు, హిందూ మతాన్ని ఆశ్రయించినటువంటి గురువులు చెప్పినటువంటి ప్రబోధం ఎంత లోపలికి స్వీకరించారంటే వచ్చిన రోజు నుంచి ఇవాళ దాకా ఎంత మురికిగా నీళ్లు కనపడుతున్నా సరే వెళ్ళిపోయి మా గురువు గారు డిప్ చేసి, హోలీ డిప్ చేసి రమ్మన్నారు, దీనివల్ల నాకు మంచి జరుగుతుందని చెప్పారు. ఇంతమంది దీని మీద ఎగబడుతున్నారంటే ఇందులో నేను అయ్యానంటే మనిషిగా పుట్టినందుకు ఆనందిస్తున్నా, వచ్చే జన్మలో ఈ డిప్పు నాకు ఒకవేళ నా జీవితాన్ని భారతదేశంలో మొదలెట్టిస్తుంది, నేను ఇక్కడ పుట్టగలను ఈ డిప్పు వల్ల అనుకుంటే నేను ఈ డిప్పులు 10 డిప్పులు 100 డిప్పులైనా వేస్తా, నేను దానికి రెడీగా ఉన్నానని ప్రతి ఆంగ్లేయుడు ఒప్పుకుంటున్నాడు. మనం మాత్రం వీడియోలు తీసుకోవడానికే
నిజం చెప్తున్నా. ఉన్నవాడికి పెరట్లో ఉన్నటువంటి తులసి మొక్క విలువ తెలియదు. అవునా కాదా? ఇది మనం సరిగ్గా 3వ రోజు ప్రవచనంలో కూడా మాట్లాడుతున్నాం ఇదే విషయాన్ని. కనుక ఏం జరుగుతోంది, ఎటువైపు వెళ్తున్నాము అంటే నీకు కర్మాచరణ, ధర్మాచరణ 2 నిలవాలి అంటే ఇలాంటి మౌలికమైనటువంటి విషయాలు నీళ్లు, గాలి, దాంతోపాటు భూమి, ఆకాశము, అగ్ని, ఈ 5 ద్వారా ధర్మం నిలుస్తుంది. 5 అవమానిస్తున్నావు, జాగ్రత్త చూసుకో. పాశ్చాత్యుల్ని నువ్వు అందరినీ కూడా నీ జీవితంలోకి తీసుకొచ్చి వెలిగించాల్సిన దీపాలని ఆర్పేస్తున్నావు నోళ్లతో. అవునా కదా? ఎక్కడిది మన ధర్మాచరణలో చెప్పారు, అగ్నిని రగిలించాలి. దేనికోసం? అన్నం వండుకోవాలి, దానికి హోమం చేయాలి, లేకపోతే దాన్ని మర్యాదగా నిక్షిప్తం చేసేసి భూమి యందు దానికి మర్యాదగా దాని మీద కాస్త నీళ్లు జల్లాలి. ఈ 2 కాకుండా కేవలం చలి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కోసం దేహ సంరక్షణార్థం కూడా అగ్నిని వెలిగించుకుని దానిలో చేతులు, కాళ్ళు, కాపడాలు పెట్టుకోకూడదని ధర్మశాస్త్రం చెప్తుంది. దాని ద్వారా అగ్ని కార్యం యందు వైక్లభ్యం కలిగి ఈ జీవుడు ఎప్పుడూ ఏదో ఒక క్షణంలో అగ్నికి ఆహుతై చచ్చిపోతాట. అగ్ని ఆపదలు, ప్రమాదాలు జరుగుతూ ఉంటాయట. అగ్ని వల్ల శరీరానికి సుఖము లభించరాదు. అగ్ని వల్ల ధర్మం మాత్రమే నిలబడాలి. ధర్మం వల్ల మాత్రమే సుఖం రావాలి. ధర్మం ఒక్కటే ప్రతిదానికి మనకి మధ్యలో ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి మూలస్థానం, గురుస్థానం. కనుక ధర్మాన్ని వదల ఎన్నిసార్లు దేవీభావతం మొత్తుకుంటోంది ధర్మం గురించి. కనుక ఈ పంచభూతాల్లో ప్రతిదీ ధర్మాన్ని ఇచ్చేదే. ఏ ధర్మాన్ని మనకి పెంచేటువంటి మూలకాన్ని మనం పట్టుకున్నా ఆ మూలకంతో జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. కనుక స్నానం దగ్గర నుంచి ఆలోచించుకోండి, చెయ్యని వాళ్ళు ఆలోచించుకోండి, చేసుకునే వాళ్ళు ఇంకా అసలు నమ్మకంగా మీ తర్వాత మీ పుత్రులకి, పౌత్రులకి, ప్రపౌత్రులకు కూడా ధర్మాన్ని అందజేసేటువంటి ప్రణాళికాబద్ధమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వీలునామా రాయండి. నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇది నేను చేసిన విషయాలు, మీరు కూడా ఇలాగ చేయండి అని డైరీలు రాసుకోండి. ఆ ధర్మాన్ని ప్రచారం ముందు ఇంట్లో చేసుకోండి, బయట ప్రచారం అవసరంలా. ఎవరి ఇల్లు వాళ్ళకి బాగుపడితే 100 ఇళ్లల్లో వెలిగేటువంటి ధర్మబద్ధమైనటువంటి వెలుగు మొత్తం దేశానికి కాంతివంతంగా మణిద్వీపంగా వెలుగుతూ ఉంటుంది. అటువంటి మణిద్వీపం మన ధర్మాచరణ అవ్వాలి, మన దేశం భారతదేశం అవ్వాలి. ఈ జరుగుతున్నటువంటి ఈ దుర్గమాసుడి యొక్క వధ ప్రాతిపదిక ఇవాళ చేసుకున్నాం. వాడి యొక్క మరణాన్ని రేపు ప్రవేశపెట్టుకుందాం.